పురాణంలోనే చెప్పారు. పురాణం వేదముల కంటే ముందుగా బ్రహ్మదేవుడు మొట్టమొదట సృజించి తర్వాత వేదముల్ని సృష్టించారు, వేదములను కాస్త ప్రకాశింపజేశారు అని పురాణం సర్వశాస్త్రాణం ప్రథమం బ్రహ్మణా స్మృతం మొట్టమొదట ఆయన చెప్పాడు. తర్వాత అనంతరంచ వక్త్రేభ్య వేదాస్తస్య వినిర్గతాః అని అన్నారు. అలాంటి ఆ పురాణంలో ఉన్నటువంటి విషయాలు కొన్ని ప్రశ్నలు వరుసగా 7 అడిగారు. అడిగి ఇవన్నీ అన్నిటికంటే శ్రేయప్రదమైనటువంటి విషయం ఏదో, పవిత్రాది పవిత్రమైనటువంటిది ఏదో, కృష్ణ పరమాత్మను పొందగలిగినటువంటి శక్తి కలిగిన గ్రంథం ఏదో దాన్ని మాకు ఉపదేశం చేయవలసింది. తద్వదాధునా శీఘ్రంగా తొందరగా చెప్పండి అన్నారు. అంటే మీరు చెప్తారా చెప్పరా అనే సందేహం వాళ్ళకి లేదు. ఎందుకంటే చింతామణిర్లోక సుఖం సురద్రు స్వర్గ సంపదం ప్రయచ్చది గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. చింతామణి ఏం చేస్తుందయ్యా అన్నాడు. చింతామణి అని స్వర్గంలో చింతామణి ఉందని అంటుంటాం. అది ఏం చేస్తుందంటే దాని యొక్క కిరణ స్పర్శ ఎప్పుడైతే బంగారం కాకుండా మిగతా లోహాల్లో ఎక్కడైనా దాని కిరణ స్పర్శ అయితే అదల్లా బంగారం అవుతుంటారు. అందువల్ల దానివల్ల లోకంలో చాలా మందికి సుఖం కలిగిస్తుంది, అర్థ సంపద కూరుతుంది కాబట్టి. అలాగే సురద్రు స్వర్గ సంపదం కల్పవృక్షం ఏం చేస్తుంది అంటే స్వర్గ సంపదనంతా ఇస్తుంది. కానీ గురువు ఏం చేస్తాడయ్యా అన్నాడు. ప్రయచ్చది గురు ప్రీత వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి స్థితిని ఇస్తారు కాబట్టి మాకు మీరు గురువులు కాబట్టి చెప్పవలసింది అన్నారు. చూడండి, సౌనకాది ఒక వేదం చదవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అన్ని వేదాల కంటే గొప్పదేది ఋగ్వేదం. అది ఎక్కడ చదవాలి అన్నారు. సౌనక మహర్షి దగ్గరికి వెళ్ళండి. పురాణం దగ్గరికి వచ్చేసరికి ఆయన వేద పండితుడు అవునా కాదా అని లేదు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఆయన సూతుల దగ్గరికి వచ్చారు. సూతుల వారు అయోనిజుడు, యోనిజులంతా కూడా సౌనకాది మహర్షులు కాబట్టి వీళ్ళు ఆయన దగ్గరికి వచ్చి అడిగి ఆయన గౌరవించారు. అయోనిజుడైనటువంటి ఒక మహానుభావుడు, ఆయన వేదానికి అసలు సంప్రదాయ ప్రవర్తకుడు కాడు, కానీ పురాణ ప్రవర్తకుడు వ్యాసుల వారి యొక్క శిష్యుడు, సుఖయోగేంద్రుల వారికి ప్రత్యేక శిష్యుడు ఆయన. అందుచేత ఆయన్ని పిలిచి అడిగారన్నమాట. అడిగేసరికి సూతులు వారు చెప్తున్నారు, ఆయన శ్రీమద్భాగవతం శాస్త్రం, భాగవతం అనేది శాస్త్రం. ఎక్కడ ఎవరు చెప్పారయ్యా అన్నారు. ఈ శాస్త్రాన్ని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశ హేతవే శ్రీమద్భాగవతం శాస్త్రం కలవు కీరేణ భాషితం. ఆయన కాలవ్యాల, మృత్యు అనేది ఒక సర్పము, ఆ సర్పం కాస్త గ్రసిద్దామని చూస్తుందట. ఎవరినయ్యా అన్నారు? ఈ జీవజాతాన్ని అంతటినీ కూడా కాలవ్యాల ముఖగ్రాస, దాని యొక్క కాస్త గ్రసిద్దామని చూస్తుంటే దానివల్ల కలిగే భయాన్ని, మృత్యు భయాన్ని పోగొట్టే నిర్నాశ హేతవే, పూర్తిగా అసలు మృత్యు భయం లేకుండా చేద్దామని ఉద్దేశంతో మహానుభావులు సుఖయోగేంద్ర శ్రీమద్భాగవతం శాస్త్రం, భాగవతం అనే శాస్త్రాన్ని చెప్పారయ్యా. ప్రవృత్తి ధర్మం చెప్పారు, నివృత్తి ధర్మం చెప్పారు. నిత్యం చేత కృతకం చేత చెప్తే ఏది అది శాస్త్రం అని అంటుంటారే, అలాంటి శాస్త్రం చెప్పారయ్యా. శ్రీమద్భాగవతం శాస్త్రం ఎవరు చెప్పారు? కీరేణ భాషితం. చిలుక చెప్పిందయ్యా అన్నాడు. చిలుక ఏం చెప్తుందయ్యా అన్నాడు. మనం రామ అంటే రామ, కృష్ణ అంటే కృష్ణ, ఒక అక్షరం ఎక్కువ చెప్పదు, ఒక అక్షరం తక్కువ చెప్పదు, మనకంటే ముద్దుగా చెప్తుంది అనమాట. అందువల్ల సుఖవద్భాషణం కుర్యాత్. మాట్లాడితే చిలుకలాగా మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, ఒక్కటి చెప్పకూడదు అనమాట. అందుకోసమే అన్వితార్థ ప్రకాశికాకారుడు మహానుభావుడు భాగవతానికి వ్యాఖ్యానం రాస్తూ, నేను మొత్తం భాగవతం 3 సార్లు ప్రత్యక్షరం లెక్క పెట్టుకుంటూ చూచా, దీనికి అన్ని అక్షరాలు అంటే 5,76,000 అక్షరములు. ఇది ఒక మహామంత్రము. ఈ మహామంత్రం మామూలు వాడు గృహస్థులకు చెప్పలేదు, గృహస్థులు చదివేయడానికి అర్హులు కాదు. ఇది పరమహంస సంహిత, ఇది పరమహంసలకు మాత్రమే చెప్పబడినటువంటి సంహిత. కానామ సంహిత. సంహిత అంటే అర్థం ఏమిటయ్యా అన్నారు. వేదంలో సంహిత ఉందన్నాడు, ఇక్కడ కూడా సంహిత. ఇది సంహిత. సమ్యక్ హితం యయాస సంహిత. గొప్పదైన హితము, మోక్ష హితం అనేటువంటిది దేని వల్ల కలుగుతుందో దాన్ని సంహిత. అది పరమహంసలు కోరుకునేటువంటి మోక్షమును కలుగజేస్తుంది కాబట్టి పరమహంస సంహిత. ఈ పరమహంస సంహిత అనేటువంటిది ఎవరికి చెప్పారయ్యా అన్నారు? ఒక గృహస్థునకు చెప్పారన్నమాట. అందువల్ల ఆ భాగవతం శాస్త్రం ఎందుకు చెప్పారు? కృపయా అనమాట. అందుకు సుఖయోగేంద్ర వారు ఎందుకు చెప్పారయ్యా అంటే కృప, కరుణయా పురాణ గుహ్యం. చూడండి, కరుణ చేత చెప్పారు తప్ప, అంటే ఒక ప్రేమాతిశయం వచ్చినప్పుడు, దయగలిగినప్పుడు ఒక అవధిని కూడా దాటి మనం చెప్తూనే ఉంటాం అనమాట. ఆ రకంగా ఆ అనుగ్రహ దృష్టి ఉండబట్టి మహానుభావుడు ఆయన వినబట్టి ఆ సంప్రదాయంలో మనం వినగలుగుతున్నాం తప్ప అది కేవలం పరమహంస సంహిత ఉంటే వేదాంత శాస్త్రం లాగా కర్మక్షత్రేషు జ్ఞానాధికార గృహస్థానాం వేదాంతాధ్యయనాదో. అందువల్ల కేవలం కర్మలన్నీ ఆచరించిన తర్వాత మిగతా సమయంలో చదువుకోవడం గౌణాధికారం తప్ప ముఖ్యాధికారం లేనే లేదు అనే పరిస్థితి వచ్చేది. కానీ అలా కాకుండా పురాణ గుహ్యం, అత్యంత రహస్యమైన దాన్ని చెప్పారు.
ఆయన మా గురువులు చెప్పారు. ఆ సందర్భంలో ఏమైందిట, వాడు కాస్త భాగవతం చెప్పడానికి పరీక్షణ్ మహారాజుకి సుఖయోగేంద్రుల వారు సిద్ధంగా ఉన్నారు. ఇంత లోపల దేవలోకంలో నుంచి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కుండను తీసుకొచ్చాడు. అది బంగారుమయమైన కుండ. ఏమిటయ్యా ఇది అన్నారు. అయ్యా ఇది అమృతం అండి అన్నారు. ఎందుకు తెచ్చామన్నారు. మీరు భాగవతం మాకు ఇచ్చేసి ఈ అమృతం మీరు పుచ్చుకోండి అని అన్నట్ట. అంటే మీరు ఎలాగైనా మరణం లేకుండా ఉండటం వేసు కదా. పరీక్షణ్ మహారాజుకి మరణ భయం కదా ఉంది. ఈ మరణ భయం లేకుండా చేసేటువంటిది సుధ ఉన్నది కదా. కథ ఎందుకండి, సుధ తీసుకోండి, కథ మాకు ఇచ్చేయండి అని అన్నట్ట. కొకాచ కొమణి. వెంటనే అన్నట్ట, పీచి వాళ్ళలారా, మీరు గాజు పెంకు ఇచ్చి మణిని పట్టుకుపోదామని అనుకుంటున్నారేమో. ఆ గాజు పెంకు లాంటిదయ్యా మీ సుధ, అలాంటి మణి లాంటిదయ్యా మా కథ. అందువల్ల కథ వేరు సుధ వేరు, మేము ఇవ్వము అని చెప్పి పంపించేశారట. అలాంటి కథ కుక్క కథ క్వసుధ లోకే క్వజకాచ క్వమణిర్మహాన్. మణి ఎక్కడ అది ఎక్కడ అని చెప్పి ఈ రకంగా అన్నారు. అలాంటి శ్రీమద్ భాగవతి వార్త నాయన అది ఎలా వినాలి అన్నాడు. ఆ బ్రహ్మదేవుడు ఒకసారి చూచాట. దీన్ని అసలు ఏమిటి ఇంత గొప్పగా చెప్తున్నారు. సాక్షాత్తు పరీక్షణ్ మహారాజు 7 రోజుల్లో భాగవత శ్రవణం చేసి మోక్షాన్ని పొందాడే. ఇది జరిగేసరికి ఆశ్చర్యపడ్డాడు బ్రహ్మదేవుడు. అసలు చూద్దామయ్యా పట్టండి, అసలు మిగతా పుణ్యములన్నీ కలిసి ఒక ఎత్తు, ఆ భాగవతం కాస్త ఒక ఎత్తు వేసదు, తుల చూద్దామన్నట. త్రాసు చూద్దామని తీసుకొచ్చాట. చూసేసరికి ఆ ముక్తి తాలూకు భాగవతం కథ తాలూకు గొప్పదనం కాస్త ఎక్కువగా తూగింది. మిగతాది తేలిపోయిందిట. తేలిపోతే అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆశ్చర్యపడి సత్యలోకే తులాం బద్ధ్వా, ఆ తులను చూస్తే అది కాస్త అప్పుడు అనుకున్నాడ, ఓహో భాగవతం అంటే ఇంత గొప్పద మేనిరే భగవద్రూపం. భాగవతం అంటే ఎవరయ్యా అని ఇంతకుముందు చెప్పున్నారు. నేను భాగవతం శరణం ప్రవిష్ట కలవు నష్టదృశామేష పురాణార్క అధునోదిత. నాయన పేరులో ఉన్నటువంటి మా మానవులందరికీ ఎందుకయ్యానడు నష్టదృశాం, కళ్ళున్నవి చూడలేరు, అలాంటి వాళ్ళకి అర్క. ఆయన ఈ పురాణం అనేది ఒక సూర్య భగవానుడిలాగా కాంతినిచ్చి ఈ రకంగా జ్ఞానానికి కలగజేసేదయ్యా. అలాంటి ఆ పురాణంలోకి పరమాత్మ కరులో ఎక్కడ ఉండాలి అనే పాప మహానుభావుడు ఉద్ధవుడు అడిగితే, ఆ ఉద్ధవుడు అడిగిన తర్వాత నాయన ఉండాలి అని అనుకుంటే ఎక్కడ ఉంటే బాగుంటుందని పరమాత్మ ఆలోచించి భాగవతంలో ప్రవేశించారు. అందుకోసమే రామాయణానికి చెప్పడానికి ముందు ఆంజనేయ స్వామి వారి విగ్రహం పెట్టుకో, భాగవతం చెప్పడానికి ముందు ఇంకేం పెట్టుకోకర్లా, భాగవతమే పెట్టుకో. కృష్ణ పరమాత్మ వినాలిగా, భాగవతంలోనే కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఇంకో విగ్రహం పెట్టి ప్రత్యేకించి అక్కర్లేదు. సగుణ సాకారమూర్తి, అక్షరమూర్తి, శబ్ద బ్రహ్మ, ఆయన కాస్త సాకారమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం అనమాట. అందుకోసం ఇంకోటి అవసరం లేదన్నారు. సప్తాహేన శృతం చేయి తదుపడి అనుకున్నారు. సప్తాహంతో కనుక ఎవరైతే విన్నట్లయితే సమస్తమైనటువంటి బాధలు పోయి మోక్షాన్ని ఇచ్చేటువంటిదయ్యా. ఇది ఎవరు చెప్పారు అన్నారు. సనకాది మహర్షులంతా మొట్టమొదటి చెప్పారు. ఎవరికి చెప్పారు? నారదాయ దయాపరై. చూడండి, భాగవతం వినేటప్పుడు మొత్తం కథ విన్నామా లేదా, మొత్తం అక్షరాలు వచ్చినవే లేదా, ఇది చూసుకోకండి. మొట్టమొదటి చెప్పారు. ఎవరికి చెప్పారు? నారదాయ దయాపరై. చూడండి, భాగవతం వినేటప్పుడు మొత్తం కథ విన్నామా లేదా, మొత్తం అక్షరాలు వచ్చినవే లేదా, ఇది చూసుకోకండి. ఇందులో మనం ఎందుకంటే సారగ్రాహిణ మనం ఎందుకున్నామయ్యా అన్నాడు. కలిం సభాజయంత్యార్య ఏకాదశి స్కందంలో చెప్తారు. నాయన మానవులు దేని కోరుతారయ్యా అన్నారు. అంటే సారం కావాలండి, ఇంత విస్తృతంగా చెప్పొద్దండి అని. ఎందుకంటే పరీక్షణ్ మహారాజు కూడా ఒక దశలో అంటాడు, స్వామి చెప్పారు కానీ నాకు కొద్దిగా సారం చెప్పండి అని అంటుంటారు. మనకు దశ వస్తుంది ముందు. అందుచేత దయాపరులైనటువంటి సనకాది మహర్షులు మహానుభావుడు నారదుల వారికి చెప్పారట. కోయన్న నారద, నారదుని యొక్క సంప్రదాయం ఏమిటండి? నారం దదాతీతి నారద. నారం అంటే అర్థం ఏమిటి అంటే నరులకు సంబంధించినటువంటి అధ్యాత్మ జ్ఞానాన్ని దాయిచ్చేవాడు. ఇది కాదు అర్థం, ఇంతకంటే ఒక గొప్ప అర్థం ఉంది. నరనారాయణుల యొక్క సంబంధించినటువంటి ఏ వేదాంత అద్వైతమైనటువంటి పరమర్ము పరిపూర్ణమైనటువంటి భక్తితత్వాంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉందో దాన్ని ఇచ్చేవాడు కాబట్టి. ఎందుకంటే వాడు కలాప గ్రామంలో నరనారాయణుడు ఇద్దరు కూడాను మహా అద్వితీయమైనటువంటి జ్ఞానాన్ని విచారం చేస్తూ ఉపదేశం చేస్తుంటారట. 88,000 మంది ఋషీశ్వరులను కూర్చోబెట్టుకొని చెప్తున్న కలాప అని గ్రామం. ఆ గ్రామానికి పేరు కా అంటే బ్రహ్మసుఖము, దాని లాప అంటే దానికి సంబంధించినటువంటి వాంగ్మయాన్ని, లాప అంటే అభివ్యక్తం చేసి మాట్లాడేటువంటి ఒక గ్రామం. ఆ ఊరంతా అంతే. ఏం మాట్లాడతారు ఆయన? బ్రహ్మజ్ఞానం తప్ప ఇంకో రెండో విషయం లేదుట. అలాంటి గ్రామంలో ఉన్నటువంటి నరనారాయణులు చెప్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని పొంది వచ్చినటువంటి నారదుల వారు ఆయన ఉపదేశం చేసేది గురువులు ఏం చెప్పారో అదే చెప్తారనమాట. అది ఈ రూపంగా చెప్పారట. అలాంటి నారదుల వారు కూడా ఉపదేశం చేసిన వాళ్ళు ఎవరు? బ్రహ్మమానస పుత్రులు. నారదుల వారు ఎవరు? బ్రహ్మ యొక్క కుమారుడే. కానీ వీళ్ళంతకంటే జ్ఞానజ్యేష్ఠులు కాబట్టి వాళ్ళు మహానుభావులు ఉపదేశం చేశారయ్యా. యజ్జపి బ్రహ్మ సంబంధ. చూడండి, ఆయన బ్రహ్మ సంబంధం కలిగిన వాడే నారదుల వారు. సనకాది మహర్షులు కూడా
కూడాను బ్రహ్మ సంబంధం కలిగినటువంటి వాళ్ళే. ఆయన సుర ఋషి, ఆయన దేవతా సంబంధమైన ఋషి అయినప్పటికీ కూడాను కుమారుల వద్ద వాళ్ళకి ఆయన కాస్త సప్తాహ విధిగా విన్నారు అని సూతుల వారు చెప్పేసరికి సౌనకాది మహర్షులు అడిగారయ్యా, అసలు లోకంలో ఒక చోట కూర్చొని ఉండడే అలాంటి మహనీయుడు ఏ రకంగా ఈ సప్తాహశ్రవణం అని, ఎందుకంటే ఒకరోజు ఆయనకి దక్ష శాపం ఉన్నది, పురంజనోపాఖ్యానంలో కూడా ఒక శాపం ఉన్నది. ఒక స్త్రీ ఆయనకి శాపం పెడుతుంది. అంటే ఒక మృత్యు అనేటువంటి ఆమె, ఆ జర అనే ఒక కన్య, అది నన్ను వివాహం చేసుకో అంటే నేను చేసుకోను అన్నారు నారదుల వారు. అనేసరికి నీకు లోకంలో ఎక్కడా స్థానం లేకుండా కానీ శాపం పెట్టింది. ఆ శాపం పెట్టిన కారణం చేత ఆయన ఎక్కడా ఒక చోట ఉండడు కదా. 7 రోజుల పాటు నారద మహర్షి ఒక చోట ఎలా ఉన్నాడు, ఎలా విన్నాడు అని చెప్పి అడిగారు అన్నమాట. అనేసరికి అప్పుడు వెంటనే సూతుల వారు చెప్తున్నాను, నాయన మీకు ఈ కథ చెప్తున్నాను. ఒకానొక సందర్భంలో బదరికాశ్రమంలో విశాలా క్షేత్రం ఉంటుంటారు. విశాల అంటే ఒక నగరం పేరు అది. ఆ విశాలా నగరంలో నారదుల వారికి చెప్పలేదు, విశాలా నగరమునకు సమీపంలో ఒక చోట ఆశ్రమంలో చెప్పారన్నమాట. ఆ సందర్భంలో నారదుల వారు వెళ్ళి సనకాది మహర్షులు దర్శనం చేసుకున్నారు. చేసుకునేసరికి ఆ కుమారులందరూ కూడాను, కుమారులు అంటే సనకదనందర, సనత్కుమార, సనత్ సుజాతులు. ప్రశ్న ఉందండి ఇక్కడ కూడా. సనకాది మహర్షులు చెప్పడం అంటే నలుగురు కలిసి ఒకే శ్లోకం చెప్తుంటారా, రెండో శ్లోకం అందరూ నలుగురు కలిసి చెప్తుంటారా, ఎలా చెప్తుంటారు అన్నారు. లేదు నాయన, ఒకరు ఒక విషయం చెప్పంగానే రెండో వాళ్ళు వెంటనే ఇంకో విషయం చెప్తుంటారు, మూడో వాళ్ళు ఇంకో విషయం, నాలుగో వాళ్ళు మళ్ళీ ఒకరు ఆయన ఒక విషయం చెప్తుంటారు, ఇలా వరుసగా చెప్తుంటారట. అందువల్ల ఆ కుమారులందరూ కూడాను ఆ నారద మహర్షితో అన్నట్ట, నాయన ఎందుకయ్యా ఈ రకంగా దీనంగా ముఖం పెట్టుకొని ఉన్నావు, కష్టపడుతున్నట్టుగా ఉన్నావే, ఏమిటి కారణము అని అడిగారు సనకాది మహర్షులు. అనేసరికి నారదుల వారు అన్నారు, అయ్యా నేను ఇప్పుడే భూలోకంలో నుంచి వస్తున్నాను, అది చాలా గొప్పదని తెలిసి అనుకుని వచ్చాను. అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, ఆ కాశీక్షేత్రం చూశా, గోదావరి చూశాను, హరిక్షేత్రం చూశాను, తర్వాత కురుక్షేత్రం, శ్రీరంగం మొదలైనటువంటి చూశాను. కానీ అక్కడంతా ఎలా ఉందంటే అధర్మమిత్రుడైనటువంటి కలి వ్యాపించి ఉన్నాడు. ఎవరి దగ్గరన్నా సత్యం పలుకుతున్నారా లేదు, ధర్మం ఉన్నదా లేదు, తపస్సున్నదా లేదు, ఏమీ లేదు. మందాహ సుమందమతయ మందభాగ్యా ఉపద్రుతా. మందులై ఉన్నారు, సుమందమతయ అలసులై ఉండటం ఒకటి, మందాహ సుమందమతయ. అలాంటి పరిస్థితులు వీళ్ళంతా ఉన్నారు, మానవులంతా కూడాను. లోకంలో ఇంట్లో ఎలా ఉందంటే తరుణీ ప్రభుత గేహే, ఇంట్లో ఆడవాళ్ళదే పెత్తనం తప్ప మగవాళ్ళ మాట వినే ప్రసక్తి లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నది. ఇలాంటి స్థితిలో అందరినీ చూచి, దీనహీనులైనటువంటి వాళ్ళందరినీ చూచి నాకు బాధ కలిగింది. ఇలా వెళుతూ ఉండగా ఎలా ఉంది అంటే ఒక చోట ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశాన్ని చూచాను. ఏమిటయ్యా అని, తత్ర ఆశ్చర్యం మయా దృష్టం. నేను ఒక ఆశ్చర్యకరమైన సన్నివేశం చూశా. ఏమిటి అంటే ఒక యువతి, ఇద్దరు ముసలివాళ్ళు పిల్లలు రాగా ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ముసలి రూపం ధరించున్నారు, ఇవి మాత్రం యువతిగా ఉన్నది. అది చూశాను నేను. శుశ్రూషంతి ప్రబోధంతి రుదతి. వాళ్ళిద్దరికీ కూడాను ఆ గాలి ఆటం కోసం ఇలాగా విసురుతూ ఉన్నది. తర్వాత కళ్ళనీళ్లు పెట్టుకున్నది. ఈ రకమైన ఏకా తరుణి నిషన్న ఖిన్న మానస, చాలా కష్టపడుతూ బాధపడుతూ ఉన్నది. అప్పుడు చూచి వెంటనే ఆయన కాస్త చాలా ఆలోచించారు, ఏమిటి ఈ రకంగా ఉంది నారదుల వారు బాధపడుతూ ఉంటే. అప్పుడు నారదుల వారిని చూచింది ఆమె. చూచి వచ్చేది, అమ్మా ఎవరు అని నారదుల వారు అడిగేసరికి వెంటనే భో సాధో ఆయన చూచి, అయ్యా మీరు ఒక క్షణం ఉండవలసింది, నేను చాలా బాధపడుతున్నాను. ఈ పిల్లలు నా కుమారులు వీళ్ళిద్దరు కూడాను వీళ్ళు వృద్ధ స్వరూపంతో వాళ్ళు పడిపోయి ఉన్నారు. ఎలాగైనా సరే నీ యొక్క దర్శనం వల్ల వాళ్ళని రక్షించే అవకాశం ఉందేమో చూడవలసింది అని అంటే, నారదుల వారు అమ్మా నీవెవరు, ఏమిటి నీ పరిస్థితి ఏమిటి అంటే, అప్పుడు ఆమె చెప్పింది నా పేరు భక్తి అని. భక్తి అనే భక్తిదేవి మాహాత్మ్యం ప్రత్యేకించి ఒక పెద్ద విషయమే ఉన్నదనమాట. ఎందుకంటే భాగవతంలో భక్తిదేవి యొక్క గొప్పతనం ఏమిటి, ఆ గొప్పతనాన్ని వివరించవలసిన విధానమే ఉంది. అసలు భక్తి, భక్తుడు, ఆ తర్వాత భగవంతుడు, ఈ ముగ్గురులో వాడు కూడా గొప్పవాడు ఎవరిని విచారం కూడా వచ్చిందనమాట. ఎందుకంటే తాన్ భక్తానపి తాంచ భక్తిమపి తం భక్త ప్రియం శ్రీహరిం అని విష్ణుపురి మహారాజు మహానుభావుడు. అందుకోసం ప్రతిపద ప్రోహ్ల ఆనందదాం ఆస్థాయ. గోపికల యొక్క భక్తి చూస్తావా, లేకపోతే భగవంతుడిని చూస్తావా, దానికి అధీనమైన భగవంతుడిని చూస్తావా, లేకపోతే గోపికలను చూస్తావా అంటే భక్తి, భక్త, భగవంతుడు అనేటువంటి త్రిపుటి. ఆ రకంలో వీటిలో గొప్పతనం ఏమిటి అని విచారించాలి. అందువల్ల ఆమె అన్నదిట, నేను భక్తి నన్ను అంటారు, వీళ్ళిద్దరూ జ్ఞాన వైరాగ్యములు, నాయన కాలయోగం చేత వీళ్ళు జర్జరులు జీర్ణమైపోయినారు. ఇక్కడ పక్కన కాస్త ఆమెను ఓడించడానికి కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారట. వీళ్ళంతా ఎవరమ్మా అన్నట. నాయన వీళ్ళంతా గంగా మొదలైనటువంటి నదులు నాయన అని. అయితే ఈ రకమైనటువంటి స్థితి నువ్వు ఎక్కడ పుట్టావు ఏమిటి అని అంటే, నేను ద్రవిడ దేశంలో పుట్టాను,
భారతదేశంలో అభివృద్ధిని పొందాను, తర్వాత మహారాష్ట్రంలో ఇంకా ఎక్కువగా ఉన్నాను. ఈ రకంగా చివరికి ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను, కానీ పిల్లలు మాత్రం జీర్ణం అయిపోయారంటే లోకంలో ఏముంది? భక్తి ఉన్నది, జ్ఞాన వైరాగ్యం క్షీణించిపోయి ఉన్నదన్నమాట. వస్తుతః భాగవతానికి ఏం కావాలి? భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ సాక్షాత్కారములు. కాబట్టి భక్తి లేకుండా ఒక్కటే కాదు, జ్ఞాన వైరాగ్యములతో కూడుకున్న భక్తి తత్వ సాక్షాత్కారం, పరమాత్మానుగ్రహాన్ని కలగజేస్తుంది. కాబట్టి అది కూడా కావాలి. అయితే ఈ భక్తి ఎక్కడున్నది అంటే బృందావనంలో చాలా ప్రసిద్ధిని పొందింది నాయన. వీళ్ళు మాత్రం ఇలా ఉన్నారు, కాబట్టి నా కుమారుడు ఎలాగైనా వీళ్ళని కొద్దిగా ఉద్ధరించవలసింది అడిగింది. అనేసరికి నారదుల వారు ఒక్కసారి అమ్మ వీళ్ళకి ఏ ప్రారంభం చేతి ఈ రకమైన స్థితి వచ్చిందో, దేనికి వచ్చిందో నేను ఒకసారి చూస్తాను అని ధ్యానం చేత ఆయన తెలుసుకొని వెంటనే అన్నారు, అమ్మా వినవలసింది, ఇప్పుడు వచ్చింది కలియుగము, చాలా దారుణమైనటువంటిది, దురాచారమైనటువంటి స్థితి కలిగినటువంటిది. ఇవి జనులంతా కూడా అఘాసురాయంతే, పాపముల చేత నిండిపోయి ఉంటారన్నమాట. వాడు అఘాసురుడు ఏ విధంగా అయితే ఉంటాడో అలా ఉంటారని ఒక అర్థం. కాబట్టి అఘముల చేత అసురాయంతే అనమాట. కాబట్టి పాపాలు చేసి అసుర భావాన్ని పొందుంటారు. ఇహ సంతో విషీదంతి, కలిలో అందరూ ఏమిటి అన్నాడు, ఇహ సంతో విషీదంతి, మంచి వాళ్ళంతా బాధపడుతూ ఉంటారు, వాళ్ళంతా కూడా దుర్మార్గులంతా కూడాను ప్రహృష్యంతి అసాధవ, వాళ్ళంతా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరినీ కూడాను గ్రహించే జ్ఞాన వైరాగ్యాన్ని కోరుకునే జనాలు లేకపోవడం చేత వీళ్ళు ఈ రకంగా జరా అభిభూతులై ఉన్నారమ్మా అని అనేసరికి పరీక్షన్ మహారాజులు మాలాంటి మహానుభావుడు కలిని నిగ్రహించాడు కదా, కలిని నిగ్రహిస్తే కూడా ఈ రకమైనటువంటి స్థితి ఎందుకు కలిగింది, కాబట్టి నాకు ఈ సందేహాన్ని పోగొట్టవలసింది అని అడిగింది. అనేసరికి అమ్మా నువ్వు జాగ్రత్తగా వినవలసింది అని చెప్పి పరమాత్మ యొక్క అవతారం చాలించడము, ఆ చాలించిన తర్వాత ఎక్కడ ప్రవేశించారు అంటే భాగవతంలో ప్రవేశించారు. కలిలో కూడా ఆయన మహానుభావుడు ఏం చేశారయ్యా అంటే ఇంత భాగవతాన్ని చదవటానికి కూడాను వినడానికి కూడా అందరికీ అదృష్టం లభించదుగా. ఇంతకు ముందు కూడా వస్తుంది, జన్మాంతరే యదా పుణ్యం తదా భాగవతం లభేత్. ఈ జన్మపుణ్యం సరిపోదు, ఈ జన్మపుణ్యం సరిపోనే జన్మాంతరే యదా పుణ్యం, పూర్వజన్మంలో ఇప్పుడైనా చాలా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్యం కూడా పుంజీభూతం అయితే ఆ పుణ్యము ఈ పుణ్యము మొత్తం కలిస్తే అప్పుడు భాగవతం లభేత్ శ్రవణాయ, అందువల్ల వినటానికి అవకాశం లభిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అందరికీ ఉండదు కాబట్టి ఆ కేశవ స్మరణ చేతనే కొంతమంది కృతార్థులయ్యేటువంటి ఆ నామమాహాత్యాన్ని కూడా భగవంతుడు ఉంచాడు. అయితే ఈ సందర్భంలోనే ఆ కలి ఏ విధంగా అయితే బాధిస్తున్నాడో అలాంటి సందర్భంలో సారవత్ సారనీరసం అంటే సారవంతమైనటువంటి ఆ సారం కాస్త నీరసమైపోయిందిట. ఇప్పుడు కలిలోకి వచ్చేసరికి అప్పుడు విష్ణునాథుడు మహానుభావుడు బ్రహ్మరాజుడు అంటే సుఖయోగినుల వారు విష్ణునాథుడు పరీక్షన్ మహారాజు విష్ణునాథుడికి బ్రహ్మరాజుడు ఉపదేశం చేశారు. ఆ సందర్భంలో ఇలాంటి భాగవత గ్రంథం క్రమంగా కలిలో ఏమైపోయిందయ్యా అన్నారు అంటే విప్రైర్భాగవతీ వార్త గేహే గేహే జనే జనే, ఇంటింటికి వెళ్ళి చెప్పి ఆ భాగవతం తాలూకు మాహాత్మ్యాన్ని కాస్త కథాసారస్తతోగత, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఆ విత్తాన్ని అపేక్షిస్తూ ఎక్కడైతే భాగవత వార్త ఉందో అప్పుడు ఆ భాగవతంలో ఉన్న కథ తాలూకు సారం కాస్త పోతుంది నాయన. అలాగే అత్యుగ్రమైనటువంటి కర్మల చేత నాస్తికులందరూ కూడాను తీర్థంలో తీర్థక్షేత్రంలో ఆక్రమించి ఉండడం చేత తీర్థసారస్తతోగత, తీర్థంలో ఉన్న సారం కాస్త పోయింది. కామక్రోధాదులన్నీ కూడా అభిభూతులై ఉన్నారు కాబట్టి తపస్సు చేసే వాళ్ళ యొక్క తపస్సు తాలూకు సారం కాస్త నష్టమైపోయింది. శాస్త్రాన్ని అభ్యసనం చేయకపోవడం చేత ధ్యానాదులన్నీ కూడా నష్టమైపోయినవి. ఇలా కలిలో ఇంత అతి ఉగ్రమైనటువంటి భయంకరమైనటువంటి స్థితి ఉన్నది. అందుచేత ఇది యుగధర్మము, అందుచేత ఈ సందర్భంలో ఎవరిని తిట్టుకుంటామయ్యా అన్నాడు. వస్తుంది అది ఇక్కడ తిరుక్ష విక్షుభాక్షానంలో వస్తుంది. మనం గట్టిగా ఏదో పళ్ళు కాస్త బిగుస్తుంటే మధ్యలో నాలుగు కాస్త పడ్డది, నాలుగు కాస్త నొప్పి పుట్టింది. నొప్పి పుడితే ఎవరిని తిట్టుకుంటామండి? నాకు నాలుగు ఈ రకంగా ఖర్చుకుంటే ఈ పన్ను ఖర్చుకుంటే పళ్ళను కొడతామా? కొట్టం కదా. ఆ రకంగా మనం చేసుకున్న పాపకర్మలకు ఏర్పడినటువంటి పరిణామమే ఈ రకంగా ఉన్నప్పుడు ఎవరిని ఎవరు అనాలి కనుక అని ఈ మాటని చెప్తూ ఈ మాట చెప్పేసరికి నారదుల వారు తద్వచనం శృత్వ మహానుభావుడు భక్తి రూచే, నారదుల వారు చెప్పిన మాటని భక్తి చెప్పింది. అయ్యా నువ్వు ఎలాగైనా సరే నా అదృష్టం కొద్దీ వచ్చావు మహానుభావ, ఎలాగైనా మమ్మల్ని ఉద్ధరించవలసింది, ఈ పిల్లల్ని ఈ వీళ్ళు జరా అభిభూతులైనటువంటి ఈ జ్ఞాన వైరాగ్యములను ఉద్ధరించవలసింది అని అన్నారు. అనేసరికి ఆ మహానుభావుడు కరుణాడు కాబట్టి దయాళువు కాబట్టి ఆయన ఏం చేశారంటే వెంటనే నారదుల వారు, అమ్మా నువ్వు అనవసరంగా దిగులు పడుతున్నావు, వీళ్ళకి ఏ దుఃఖం లేకుండా చేస్తాను, శ్రీకృష్ణ చరణాంభోయం స్మర దుఃఖం న శిక్షతి అనమాట, క్షతి అనమాట.
కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పాదపద్మములను ధ్యానం చెయ్యమ్మా, నీవు దుఃఖం గమిష్యతి, అది వెళ్ళిపోతుంది అని చెప్పి అన్నారు. అని చెప్పి నేను ఒక పని చేస్తా, ఎలాగైనా సరే ఈ ఇద్దరికీ కూడా ఈ దుఃఖాన్ని పోగొట్టి వీళ్ళు మళ్ళా నవీకృతమైనటువంటి దేహం కలిగిన వాళ్ళగా నేను చేస్తాను అని చెప్పి కలినా సదృశక్కోపి యుగో నాస్తి వరాననే, కలితో సమానమైనటువంటి గొప్ప యుగం లేనే లేదమ్మా. ఎందుకంటే ఈ కలియుగంలోనే భక్తిని జ్ఞాన వైరాగ్యాల్ని అందరినీ కూడాను ఇంటింటా ఉండేట్టుగా నేను చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశారన్నమాట. ఎందుకంటే అలా కనుక చెయ్యకపోతే నాహం హరేర్దాస, నేను హరిదాసుడిని కానే కాదు అన్నమాట అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేసి బయటకు వెళ్ళారు. వెళుతూ ఆయన అక్కడ చూచి ఎక్కడెక్కడికి వెళ్ళిన ఆయన ఎవరైనా సరే ఈ భగవంతు జ్ఞాన వైరాగ్యం అని ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పడిపోయారు, వాళ్ళు ఏ రకంగా అయితే పునః మళ్ళా స్థితిని పొందుతారో అలాంటి వాళ్ళు ఏమన్నా చెప్తారా అని అది తిరుగుతూ ఉన్నారన్నమాట. వెళుతూ ఉంటే కలో భక్తి భక్త్యా కృష్ణ పురస్థిత అని చెప్పి అలం వ్రతై, ఇక వ్రతములన్నీ అనవసరం అని చెప్పి ఇలా నారదులు వారు నిర్ణయించుకొని బయటికి వెళ్ళి ముందు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే జ్ఞాన వైరాగ్యాల దగ్గరికి వెళ్ళి నానా జ్ఞాన ప్రబుద్ధతాం, అయినా జ్ఞాన లేరా అన్నారు. వైరాగ్య ప్రబుద్ధతాం, వైరాగ్యమా లేవరా అన్నారు. ఎవరిద్దరు లేవలేదు. లేకపోయేసరికి అప్పుడు వెంటనే హే రే వైరాగ్య ప్రబుద్ధతాం, రే జ్ఞాన ప్రబుద్ధతాం అంటే వాళ్ళు లేవకపోయేసరికి ఓహో వీళ్ళకి కనీసం స్పృహ కూడా లేదు కాబట్టి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుండగా ఒక అశరీరవాణి వినిపించింది. ఏమని వినిపించింది అన్నాడు. ఆయన నువ్వు ప్రయత్నం చెయ్యి, ప్రయత్నం చేస్తే నీకు తాలూకు ఆ ఫలితం లభిస్తుంది. ఎవరు చెప్తారు? కర్మ అభిధాస్యంతి, నీకు దీనికి సంబంధించినటువంటి ఒక పని, ఏ పని చేస్తే వీళ్ళిద్దరూ కూడా నవీకృతులు అవుతారో అంటే మళ్ళా పూర్వంలాగా యవ్వనంలో ఉంటారో అలాంటి విషయం చెప్తారు. ఎవరు చెప్తారు అంటే మహానుభావులు, సాధుభూషణ సాధవ, సజ్జనుడైన వాడు చెప్తారు నాయన, అందుకోసం నువ్వు ఆ పని చెయ్యి అని ఒక అశరీరవాణి నారదుల వారికి వినిపించేసరికి నారదుల వారు బయలుదేరి ప్రయత్నం చెయ్యగా అప్పటికి వాళ్ళకి ఎవరు కనిపించారయ్యా అని బదరికాశ్రమానికి వచ్చారు. ఆ బదరికాశ్రమంలో జరిగిన సన్నివేశం చెప్తున్నారన్నమాట. అయ్యా ఇది మీరు ఎందుకు వచ్చావయ్యా అని సనకాది మహర్షులు నారదుల వారిని అడిగితే ఇలా జరిగిందండి, అక్కడ ఇద్దరు పడున్నారండి, ఆ తల్లి యవ్వనంలో ఉందండి, ఆమె బాధపడుతున్నదండి, కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఉద్ధరించవలసిన కర్తవ్యం మీది. నేను ఎందుకంటే ప్రతిజ్ఞ చేసి వచ్చాను, నేను కనుక ఈ ఇద్దరిని కానీ ఉద్ధరించకపోతే నేను హరిదాసుడిని కానే కాదు అని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి మహానుభావులారా మీరు ఈ రకంగా చెప్పు, అశరీరవాణి మాటను విని మీరు సాధుభూషణులు సజ్జనులు కాబట్టి మీ దగ్గరకు వచ్చాను, అనుగ్రహించవలసింది అని అన్నారు. అనేసరికి వాళ్ళు కాస్త విని నాయన హరిశరణమేవం హి నిత్యం యేషాం ముఖే వచః, ఎవరి కంఠమునందు హరిశరణం శ్రీహరిశరణం మమ అని ఉంటే అలాంటి వాళ్ళు కథామాత్రైక జీవనులై పరమాత్మానుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి నాయన ఇక్కడ భాగవత కథను అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాము అని వాళ్ళు కాస్త అభయం ఇచ్చారు. అందుకోసం నాయన యజ్ఞములు అనేక రకములుగా ఉన్నవి, ద్రవ్యయజ్ఞములు, యోగయజ్ఞములు, తపోయజ్ఞములు, ఇలాంటివన్నీ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములు అనేటువంటివి ఉన్నవి. కానీ శ్రీమద్భాగవతాలాప సతుగీత సుఖాదిభి, సుఖాది యోగేంద్రుడి చేత జ్ఞానయజ్ఞం అనేటువంటిది ఒకటి చేయబడింది. కాబట్టి నువ్వు ఆ రకమైనటువంటి కనుక యజ్ఞం చేసినట్లయితే సమస్తమైనటువంటి కష్టం కాస్త వాళ్ళకి పోతుంది అని చెప్పేసి సరే అని అప్పుడు ఆయన కాస్త అయ్యా ఆ చెప్పే విధానం ఏమిటి, దాని విషయం చెప్పవలసింది అని చెప్పి విలంబోనాత్ర కర్తవ్య, ఎక్కువ ఆలస్యం చేయకండి, ఎలా చెయ్యాలి ఏమిటి దాని విధానం చెప్పండి అని అన్నారు. అంటే నాయన భాగవతం అనేది వేదము యొక్క సారం అండి. ఆ సార వేదానాం సారాజ్జాతం, వేద సారం నుంచి ఆవిర్భూత వేదోపనిషదాం సారాజ్జాత భాగవతి కథ. వేదములకు యొక్క ఉపనిషత్తుల యొక్క సారం ఏదైతే ఉందో దాని నుంచి అందులో అత్యుత్తమ, అది అత్యుత్తమైనటువంటిది. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. ఈ భాగవతం అంటే ఏమిటి అన్నాడు, పురాణం బ్రహ్మ సంహితం అన్నాడు. బ్రహ్మ సంహితం అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి వర్ణనా విన్యాసం ఉంటుంది, వ్యాఖ్యాన కౌశలం ఉంటుంది. బ్రహ్మ వేద సంహితం తుల్యం ఏన భాగవతేన అని చెప్పినమాట. అంటే భాగవతంతో వేదం సమానం, అంటే వేదం కంటే భాగవతం గొప్పది అనేటువంటి ఒక అర్థం చెప్పారు. ఎందుకంటే ఇక్కడ దీని ఏమన్నారు, పరమహంస సంహిత అని అన్నారన్నమాట. అందుచేత అలాంటి భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనాయ ప్రకాశితం, ఇది భక్తి జ్ఞాన వైరాగ్యముల్ని స్థాపించడానికి ఇది వచ్చింది. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనండి, మొదట 4 శ్లోకములు, తర్వాత 4 శ్లోకముల నుంచి 4 శ్లోకములు శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి ఉపదేశం చేశారు. ఉపదేశం చేస్తే బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని నారదుల వారికి ఉపదేశం చేశారు. నారదుల వారు వ్యాసుల వారికి ఉపదేశం చేశారు. వ్యాసుల వారు సుఖయోగేంద్రుల వారికి ఉపదేశం చేశారు. సుఖయోగేంద్రుల వారు సూతుల వారికి ఉపదేశం చేశారు. అక్కడి నుంచి సౌనకాదులకు ఉపదేశం చేశారు. ఈ పరంపరలో ఈ బ్రహ్మ విద్య వచ్చింది.
ఈ వచ్చేసరికి ఇలాంటి ఈ భాగవతాన్ని కనుక విన్నట్లయితే నాయన ఏ రకమైనటువంటి దిగులు ఉండదు. నారదుల వారి వల్ల విన్నారు. ఎవరు? బాధరాయణుడు విన్నాడు. నిర్బాధో బాధరాయణ, ఎటువంటి బాధ లేకుండా సుఖంగా ఉన్నాడు. ఎందుకు ఆ బాధ ఏమొచ్చింది? బాధ ఎలా పోయింది? అది ప్రథమ స్కంధంలో తర్వాత వస్తుంది. అని ఇలాంటి దివ్యమైనటువంటి ఆ తత్వాన్ని తెలుసుకోవలసింది అని మహానుభావులు ఒక్కసారి చెప్పి గుడజిహ్వికా న్యాయం అని, పిల్లవాడికి ఏదైనా ఒక విషయం పెట్టినప్పుడు ముందు పంచదార బెల్లం ముక్క నోట్లో పెడతారు, తీయగా ఉంది కదా నోరు తెరుస్తుంటాడు, అప్పుడు అసలు విషయం అంతా అప్పుడు వేస్తుంటారు అన్నమాట. ఆ రకంగా మహానుభావులు ఈ మాట చెప్పేసరికి నాయన జ్ఞానయజ్ఞం కరిష్యామి, ఏం లేదు వాడు చెప్పే సనకాది మహర్షులు చెప్పంగానే అయ్యా జ్ఞానయజ్ఞం చేస్తానండి అన్నాడు. జ్ఞానయజ్ఞం చేస్తానంటే ఎవరు చెప్తారు, ఎవరు వినాలి, ఏ రకంగా అది తెలుస్తుంది? ఇదంతా జరుగుతుంది కదా సుఖశాస్త్రస్య. దీని పేరు ఏమన్నారు? భాగవతానికి పేరు చూడండి. ఇప్పుడు సుఖశాస్త్రస్య, సుఖశాస్త్రం చదువుకున్నారా? సుఖశాస్త్రం అన్నారు. అందుకోసం ఇంతకుముందు గురుప్రసాద్ గారు అన్నారు విద్యావతాం భాగవతే పరీక్ష అని. విపత్తి కాలే గృహిణి పరీక్ష. ఏదైనా విపత్తు వచ్చిందనుకోండి, నాకు మా చుట్టాలు హఠాత్తుగా అర్ధరాత్రి కూడా వస్తే అన్నం వండి పెట్టవలసిన కర్తవ్యం ఆడదాన్ని, విసుకోకూడదు కదా. అందువల్ల ధనంజయే ఆటక సంపరీక్ష. బంగారం సరి అయింది అవునా కాదా, నకిలీ ఉందా దాంట్లో తెలుసుకోవాలంటే ఆటక సంపరీక్ష. ధనంజయే అగ్నిలో పడేస్తే అందులో ఎంత సరి అయింది ఉంది, ఎంత సరి అయింది కాదు తెలిసిపోతుంది అనమాట. అలాగే విద్యావతాం విపత్తి కాలే గృహిణీ పరీక్ష, విద్యావతాం భాగవతే పరీక్ష, మహారణే శస్త్రభృతాం పరీక్ష. యుద్ధంలో మంచి పరాక్రమంతుడికి అప్పుడు పరీక్ష అనమాట. అలాగా ఆ విద్వాంసుడికి అప్పుడు నాయన సుఖశాస్త్రం అన్నాడు. ఈ సుఖశాస్త్రమును నాయన ఎవరైతే చదువుతారో వక్తవ్యో వేదపారగై, వేదం చదువుకున్నటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు జాగ్రత్తగా వినవలసింది అని చెప్పి అనేసరికి కుమారులంతా కూడాను అయ్యా మేము చేస్తానన్నాడు ఆయన, జ్ఞానయజ్ఞం చేస్తానని. కుమారులు అన్నారు నాయన తప్పకుండా చెప్తాను నాయన. ఎందుకు చెప్తామంటే వినమ్రాజ వివేకినే. ఆయన నారదా నువ్వు చాలా వినమ్రుడవై ఉన్నావు, వివేకవై ఉన్నావు కాబట్టి చెప్తానని. గంగాద్వార సమీపంలో హరిద్వారం దగ్గర, హరిద్వారం అంటే కొంతమంది హరిద్వారమా, కొంతమంది హరద్వారమా, లేకపోతే ఏ ద్వారము అని ఒక పెద్ద విచారం జరిగిందిట ఒక దశలో. హరిద్వారము, హరద్వారము, హడద్వారము అని. హడద్వారం అంటే ఏదైనా ఎముకలు కాస్తాయి, ఇక్కడ గంగలో వేస్తే అవి ఇక్కడ వేయడానికి ఇక్కడి నుంచి ప్రధానంగా వేయాలి అని ఒక పద్ధతి ఉందిట. హరిద్వారం, హరద్వారం ఉన్నట. ఈ హరిద్వారం, హరద్వారం, ఈ హడద్వారం ఈ సమస్యలు లేకుండా ఉండడం కోసం మహానుభావుడు వ్యాసుల వారి మధ్య మధ్యలో గంగాద్వారము అయినా అసలు గంగ వచ్చి ఇక్కడ తిన్నగా వస్తుంది రాబాయ్, అందువల్ల దీన్ని గంగాద్వారం ఉన్నారు అన్నారన్నమాట. ఈ గొడవ లేకుండా, ఎందుకంటే కృష్ణ పరమాత్మ యొక్క నమనిపించము ఇటుపక్క ఉంటుందని ఒక సంప్రదాయం, నింబాక సంప్రదాయం, ఇటుపక్క ఉంటుందని చైతన్య సంప్రదాయం, ఇటుపక్క ఉండాలి అటుపక్క ఉండాలి పెద్ద గొడవైంది. కోర్టులోకి వెళ్ళారు, చాలా గొడవైంది. కొంతమంది అలా అవుతే నిటారుగా పెట్టండి సరిపోతుంది అన్నారన్నమాట. అలాగ పెట్టి కూడా ఉందన్నమాట. అందుకోసమని ఇలాంటి సమస్యలు కొన్ని వస్తుంటవి. సారగ్రాహిత్వం ఉంటే ఈ సమస్యలు ఉండవన్నమాట. అందుచేత భాగవతీ వార్త తత్ర భక్త్యాధికం. ఆయన ఎక్కడైతే భాగవత వార్త ఉంటుందో అక్కడ భక్తి అనేటువంటి దాన్ని పొందవలే అని చెప్పారు. ఈ మాటలు కుమారులు చెప్పేసరికి సూత్రుల వారు అడుగుతున్నారు. ఇక్కడ సూత్రుల వారు చెప్తున్నారు నాయన ఈ రకంగా సనత్కుమార సనత్సుజాతాదులంతా కూడా నారదుల వారితో చెప్పేసరికి అక్కడి నుంచి ఈ గంగాతడంలో అందరూ కూడా సమావేశమయ్యారు. భాగవత పీయూష రసపాన పానాయ రసలంపట. భాగవతం అనే ఒక అమృతాన్ని ఆస్వాదించడానికి ఒక్కళ్ళు ఎలా వచ్చారన్నాడు, మామూలుగా వచ్చారా, సావకాశంగా ధావంత అనుయయు. చూడండి చెప్పేవాళ్ళు ఎవరు, వినేవాళ్ళు ఎవరు, సమకూర్చింది ఎవరు చూసుకుంటే దాని మీద అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారట. వైష్ణవులు వచ్చారయ్యా అన్నారు. వైష్ణవులు అంటే అర్థం వేరే. వేదాంతానికి వేదాస్య, అన్ని సమస్త వేదములు శాస్త్రములు అన్ని ఒక పురుషాకారాన్ని స్వరూపాన్ని ధరించి వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారట. ఇలా వస్తూ ఉన్న సందర్భంలో కొంతమంది కుమారులందరూ కూడాను కుమార వందిత అందరూ నమస్కారం చేశారు వాళ్ళకి. అప్పుడు కాస్త మహానుభావులు అత్రతే వర్ణ్యతే అస్మాభిర్మహిమ సుఖశాస్త్రజ, ఎన్నిసార్లు ఉపయోగిస్తారో సుఖశాస్త్రం తాలూకు మహిమని చెప్తున్నామయ్యా. సదాసేవ్య సదాసేవ్య శ్రీమద్ భాగవతీ కథ. ఆయన భాగవత కథని ఎల్లప్పుడూ సేవించవలే, ఎల్లప్పుడూ సేవించవలే అని చెప్తున్నా. ఎందుకంటే గ్రంథ 18 సహస్ర 18,000 శ్లోకములను ఆయన. ఇది 12 స్కంధ సంహిత, 12 స్కంధములనవయ్యా. పరీక్షిత్సుక సంవాద. చూడండి సుఖ అనేటువంటిది అల్పాక్షర పదం అనమాట. పరీక్షిత్ అనేది అనేకాక్షరములు, అంతకంటే ఎక్కువ అక్షరం ఉంది. సామాన్యంగా అల్పాక్షరమైనటువంటి దాన్ని అల్పాక్షతరం అని ఉంటుంది. అభ్యర్హితంచ అలా చూసుకున్నా ముందు రావాల్సిందే. ఇది సుఖ శబ్దం ముందు ఉండవలే. సుఖ పరీక్షిత్ సంవాదం అనుకుండగా పరీక్షిత్సుక సంవాదం అని అంటారేమిటయ్యా అన్నారు. నాయన ఎక్కడ పరీక్షణ్ మహారాజు, ఆయన గురించి ఎక్కువగా ఆలోచించకండి, శంకించకండి. ఎందుకంటే ఏ మహానుభావుడు వామదేవుడు లాంటి వాడు తల్లి గర్భంలో ఉండి వామదేవ గర్భస్థయేవ వామదేవ
ఆత్మస్వరూప ఆత్మజ్ఞానాన్ని పొందాడు. అలాంటి జ్ఞానాన్ని పొందడమే కాదు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడు. ఆత్మజ్ఞానం పొందడం వేరే, ఆత్మ సాక్షాత్కారం పొందడం వేరే. అందువల్ల బ్రహ్మదర్శిత్వం వేరే, బ్రహ్మజ్ఞానిత్వం వేరే. అందువల్ల బ్రహ్మజ్ఞాని వామదేవుడైతే బ్రహ్మదర్శి ఎవరయ్యా అన్నారు? పరమాత్మ. ఎవరు? పరీక్షన్ మహారాజు అయి ఉన్నాడు. పరీక్షన్ మహారాజు తల్లి గర్భంలో ఉండగానే కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకున్నారు. కృష్ణ పరమాత్మ దర్శనం చేసుకుని బయటికి రాగానే మళ్ళా పరమాత్మ దర్శనం చేసుకుని రక్షింపబడ్డారు. కాబట్టి అలాంటి మహనీయుడు కాబట్టి ఆయన పదం ముందు వేసుకున్నారయ్యా అని చెప్పి అన్నారు. కిం శృతై బహుభి శాస్త్రై. నాయన అనేకమైన ఇతర శాస్త్రములు గాని పురాణముల చేత గాని పని లేదు, ఒక్క భాగవత శాస్త్రం చాలనైనా ముక్తిదానేన గర్జతి. ముక్తిదానం చేత అది గర్జిస్తుంది. ఆయన అన్నిటికంటే ఉన్నతమైనటువంటి సుఖశాస్త్ర కథాయాశ్చ కళాన్నార్హంతి షోడశీం. అశ్వమేధ సహస్రములు, వాజపేయ శతములు గాని ఇవి ఏవి, గంగ గాని, గయ గాని, కాశీ గాని ఇవి ఏవి, ప్రయాగములు గాని సుఖశాస్త్ర కథాయాశ్చ ఫలేన సమతాన్న ఏత్. ఏ రకంగా కూడా పొందే అవకాశం లేదయ్యా నా అని ముందుంది. అందుచేత యశ్చ భాగవతం శాస్త్రం వాచయేదర్థత అనిశం. అర్థజ్ఞానపూర్వకంగా ఎవరైతే ఈ భాగవతాన్ని చదువుతారో అనేక జన్మ అర్జితమైనటువంటి పాపములన్నీ నశిస్తవి. కాబట్టి ఆయన ఇలాంటి దివ్యమైనటువంటి కథను ముందు తెలుసుకోండి, మహిమని తెలుసుకోండి అని మహానుభావుడు చెప్పాడు. సుఖదేవేన సప్తాహ శ్రవణే కృతం. 7 రోజుల్లో ఆ మహానుభావుడు చెప్పాడయ్యా అన్నాడు. ఎందుకు అన్నాడు? అనేక రోజులు సావకాశంగా, ఎందుకంటే భాగవత మహాత్మ్యంలోనే చెప్తారు శ్రవణం త్రివిధం, రాజసము, సాత్వికము, తామసము అన్నది. రాజసం అంటే ఏమిటి, సాత్వికం అంటే ఏమిటి, తామసం అంటే ఏమిటి అన్నారు. నాయన తామసం అంటే ఏమిటయ్యా అంటే సారసంగా ఆలస్యంతో కూడుకున్నటువంటిది. ఒక 10 రోజులు చదివి మళ్ళా విశ్రాంతి తీసుకొని మిగతా తర్వాత చదువుదామండి అని ఎప్పుడైతే సమయాన్ని ఎక్కువగా విలంబం చేసుకొని వింటారో అలాంటి శ్రవణమును ఏమంటారయ్యా అంటే తామస శ్రవణం అంటారు. రాజస శ్రవణం ఒకటి, అంతకంటే సాత్విక శ్రవణం. సాత్వికం సర్వతోధికం అనమాట. అన్నిటికంటే సాత్వికమైనటువంటిది చాలా శ్రేష్టమైనది. అది విడిచిపెట్టకుండా రోజు చదవగలిగింది ఉండాలి, వినవలసింది ఉండాలి. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి భాగవతం అనేటువంటిది ఇది ఎటువంటిది అయ్యాడు? తేనేయం వాంగ్మయీ మూర్తి. పరమాత్మ యొక్క దివ్యమైన మూర్తి, వాంగ్మయీ మూర్తి అని శబ్దబ్రహ్మరూపమైనటువంటి మూర్తి నాయన. అలాంటి విషయాన్ని తెలుసుకోవలసింది అని అన్నారు. ఇక్కడ ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అని అప్పుడు సనకాది మహర్షి చెప్తున్నారు. ఆయన ఒకప్పుడు ఉద్ధవుల వారు అడిగాట, ఏకాదశ స్కంధంలో కథని గుర్తుకు తీసుకొస్తున్నారు. ఉద్ధవుడు అడిగాట, స్వామి నేను కూడా మీతోనే వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండలేను అన్నాడు. స్వధామ నయమామపి, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉండలేను అన్నారు. చూడండి, ఆంజనేయ స్వామి వారినేమో రామచంద్రమూర్తి రావయ్యా నాతో పాటు వైకుంఠానికి అంటే నేను రానండి, నేను ఇక్కడ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, మీ కథ చెప్పుకుంటూ ప్రశాంతంగా ఉంటానండి అన్నారు. ఆయన అడిగితే ఏమన్నారు ఉద్ధవుడు వారేమో, వద్దురా అబ్బాయి అంటే నేను వస్తాను అని బయలుదేరారనమాట. బయలుదేరితే ఆయన ఏమన్నారంటే, నాయన ఇలా కాదు, నా యొక్క స్వరూపం ప్రజలందరూ చూచేట్టుగా నీవు కూడా గ్రహించేట్టుగా నేను ప్రవేశిస్తున్నాను అని ఆ భాగవతంలో ప్రవేశించాట. స్వకీయం యద్భవే తేజ తచ్చ భాగవతే అదధాత్. ఆ భాగవతంలో ఉంచారట. తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్భాగవతార్ణవం. భాగవతం అనే సముద్రంలో ప్రవేశించారట. భాగవత సముద్రం అంటే ఏమిటి అన్నాడు మహానుభావుడు విష్ణుపురి మహారాజు రాశాడు. నాయనా నేను విన్నానయ్యా, ఒక శబ్దం విన్నాను. ఏమిటయ్యా అంటే అయ్యా భాగవతం చాలా గొప్పది 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 అని విన్నాట. శ్రుత్వా దూరాత్ నిశమ్య, దూరంగా విన్నాను. ఏమని? భాగవతం గొప్పదని. ఆహా ఒక్కసారి వెళదామండి అని వెళ్ళాట. దగ్గరికి వెళ్ళాట. ప్రవిశ్య పార్శ్వం అంతః ప్రవిశ్య, ముందు దగ్గరికి వచ్చాట, తర్వాత లోపల దూకాట. అదేమిటి అన్నాడు? భాగవతం అనేది సముద్రం అండి అన్నట. భాగవత అర్ణవం. ఈ సముద్రంలోకి దిగాట. దిగితే ఆ సముద్రం రత్నాకరం ఉన్నారు కదా, ఇందులో ఏమన్నా రత్నాలు లభిస్తావేమో అని చూశాట. కళ్ళు కనిపించలేదట. కళ్ళు కనిపించబోయేసరికి, నాయనా నీకు ఒక కాటుక ఇస్తున్నాను రా, ఆ కాటుక రాసుకొని చూడరా, నీకు ఆ రత్నాలు కనిపిస్తాయి అన్నాడు. ఏమిటది అన్నాడు అంటే, కృష్ణ కరుణాంజన నిర్మలేన, కృష్ణ పరమాత్మ యొక్క కృప అనేటువంటి ఒక అంజనాన్ని రాసుకుంటే నీకు అప్పుడు కళ్ళు కనిపిస్తవి. ఎక్కడ భక్తి ఉందో, భక్తిలో శ్రేష్టమైనటువంటి శ్లోకాలే ఉన్నవో అవి తెలుస్తవి రా. భగవద్ భజనం రత్నం, భగవంతుని యొక్క భజన, ఆ భక్తిని తెలియజేసే రత్నాలు చాలా ఉన్నాయి నాయన, వెతుక్కో అన్నారన్నమాట. అలాంటి దివ్యమైనటువంటి వాంగ్మయమైన మూర్తి పరమాత్మ తాలూకు ఆ దివ్యమైన కథ. కాబట్టి నాయన దాన్ని కాస్త మీరు శ్రవణం చెయ్యండి అని చెప్పి, నాయన భక్తేషు గోవింద స్వరూపకర్త్రి ప్రేమైక ధర్త్రి భవరోగ హర్త్రి హంత్రి అని, సమస్తమైనటువంటి బాధలను పోగొట్టేది, భవరోగాన్ని పోగొట్టేది అలాంటి దివ్యమైనటువంటి భాగవత కథను మీరు తెలుసుకోండి అని ఆ సూతాది మహర్షులకు, సూతుల వారు సౌనకాది మహర్షులకి ఈ విషయాన్ని చెప్తున్నారు. అప్పుడు భక్తిదేవి కాస్త పరమానంద భరితురాలు నారదుల వారు చెప్పారు, అమ్మా ఈ భాగవత కథ విన్నావా అని. అక్కడ ఆవిడ కూడా కూర్చోబెట్టి ఆవిడ వినాలని వినిపించారు. వినిపించేసరికి చాలా ఆనందపడ్డది. ఆ పిల్లలిద్దరూ కూడాను
నవీకృతులై ఉన్నారు. అంటే జరచేత గృహీతమైనటువంటి దేహం కలిగిన వాడు కాస్త ఆ యవ్వనాన్ని పొందారు అని చెప్తున్నారు. ఈ విషయంలో సూతుల వారు ఒక కథ చెప్తున్నారు. ఏమంటే వైష్ణవ చిత్తేషు దృష్ట్యా భక్తి మలౌకికి, పరమాత్మ చాలా అనుగ్రహశీలుడై భక్తవత్సరుడు ఆ మహానుభావుడు ప్రత్యక్షమై అనుగ్రహించారు. అలౌకికమైనటువంటి ఈ ఆనందాన్ని కలిగినటువంటి వాళ్ళే ఉంటే సనకాది మహర్షులు ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ కథ చెప్తూ ఎవరైతే సప్తాహ యజ్ఞం చేత ఈ కథనంతా వింటారో వాడు అత్యంత పవిత్రులై ఉంటారు. సత్యహీనుడైన వాళ్ళు కానీ, కర్మహీనుడైన వాళ్ళు కానీ, ఏ జ్ఞానహీనుడైన వాళ్ళు కానీ, ఎలాంటి దోషములున్నా సరే అలాంటి వాళ్ళంతా కూడా వింటే కూడా ఆయన కృతార్థులు అవుతారు సుమా అని చెప్పి దానికి ఒక కథ చెప్తున్నాను వినవలసింది అని ఒక కథ చెప్పారు. పూర్వకాలంలో తుంగభద్రా నదీ తీరంలో ఆత్మదేవుడు అని ఒక మహానుభావుడు బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. చాలా నిష్ట కలిగిన వాడు, అనేక శాస్త్రములు తెలిసినవాడు, వేదములంతా అధ్యయనం చేసినవాడు, ధర్మాచారపరుడు, మహాసంపన్నుడు కూడా. అయినా కానీ భిక్షుకుడు, భిక్షాటన చేస్తూ కాలక్షేపం చేస్తుండేవాడు. ఆయన భార్య పేరు దుందులి అని ఒక ఆమెనది. ఆ దుందులి ఏమిటి ఆమె తాలూకు విశేషమైన స్వవాక్య స్థాపిక. నేనేం చెప్తే అదే వినాలి తప్ప మీరు చెప్పిన మాట నేను వినను, ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటిది. అయితే సుందరి, మహా సౌందర్యంగా ఉంటుంది, సత్కులంలో పుట్టింది, కానీ తన మాటే నిలబడాలి అనుకునేటువంటి మనస్తత్వం కలది. ఇలా ఉంటూ ఉండగా అతనికి సంతానం లేకపోతే చాలా దుఃఖం కలిగి ఇల్లు విడిచి ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి మధ్యాహ్న కాలంలో చాలా బాధపడుతూ ఉన్నాడు. ఎంతసేపు చూసి ఇంతలో ఒక సన్యాసి కనిపించాడు ఆయనకి. ఆ సన్యాసి దగ్గరికి వచ్చి ఏడ్చి దుఃఖపడుతూ, స్వామి నాకు సంతానం లేరు, నాకు సంతానం కలిగేట్టు అనుగ్రహించవలసింది అని ఒక యతీశ్వరుణ్ణి అడిగాడు. అడిగితే, నాయన ఏం చెప్తాను రా అబ్బాయి, నీకు సంతానం కలిగే యోగ్యత లేదురా అని అన్నారు. అంటే దిగ్జీవితం ప్రజాహీనం. అదేమిటంటే అలా అంటారు? సంతానం లేకపోతే ఒక జీవితమా? దిగ్గృహంచ ప్రజాం వినా. సంతానం లేకపోతే ఒక పరిస్థితి. అనపత్యస్య, అనపత్యం అంటే అపత్యం లేదు అని. అపత్యం అంటే అర్థం ఏమిటి అన్నారు? అపత్యం అంటే నా పద్ధతి నా పాతయతి ఇత్యపత్యం. వాడు నశించడు, పెద్దల్ని నశింపజేయడు, అందువల్ల అపత్యం అని పేరు అన్నమాట. అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. కానీ ఇప్పుడు ఈ విపరీతమైనటువంటి స్థితి ఉంది. అందుచేత అనపత్య జీవితం చాలా కష్టం అండి. అందుచేత నేను ఏదైనా సరే ఒక ఆవుకి ఏదైనా గడ్డి పెడుతూ దాన్ని పోషిస్తూ ఉంటే అది కాస్త వంధ్య, అది కూడాను సంతానం లేకుండా అయిపోతున్నది. నేను పెట్టిందల్లా కూడా ఏదైనా చెట్టు ఏదైనా వేద్దామని అనుకుంటే ఆ చెట్టు నాటినటువంటి 2 రోజులకల్లా అది ఎండిపోతున్నది. నా పరిస్థితి ఇలా ఉంది. పితృదేవతలు సంతోషించే స్థితిలో లేరు. అందుచేత నన్ను అనుగ్రహించవలసింది, ఎలాగైనా సంతానం కావాలి అన్నారు. అనేసరికి ముంచాజ్ఞానం, పిచ్చివాడా. ఎందుకంటే ఏ ప్రజామీషిరే అధీరా తే శ్మశానాన్ని భేజిరే. ఉపనిషత్తులు చెప్తున్నవి నాయన, ఏ ప్రజామీషిరే అధీరా, అజ్ఞానులైన వాళ్ళు ఎవరైతే సంతానం కావాలని కోరుకున్నారో తే శ్మశానాన్ని భేజిరే. ఏ ప్రజాన్నేషరే ధీరా తే అమృతత్వం భేజిరే. వాళ్ళు ఎవరైతే సన్యాసం తీసుకుని ఉన్నారో అలాంటి వాళ్ళు కాస్త అయినా వాళ్ళు అమృతత్వాన్ని పొందారు. ఇలాంటివి ఆ యతీశ్వరుడు చెప్పదగినటువంటి మాటలన్నీ ఆయన చెప్పారు. చెప్తే కూడాను మీరు ఎన్ని మాటలు చెప్పినా సంసారం వేరు, దాంట్లో ఉండే ఆనందం వేరండి అని అతను చెప్పే మాటలు కాస్తా చెప్పాడు. లేదు మీ దగ్గర నేను ప్రాణత్యాగం చేస్తాను, మీరు నాకు ఏదైనా ఉపాయం చెప్పకపోతే అని అన్నారు. చివరికి ఆయన కొన్ని ఉదాహరణ చెప్పారు. చిత్రకేతు మహారాజు ఇట్లాగే బాధపడ్డాడు, నీలాగానే. అది 6వ స్కంధంలో వస్తుంది. ఇలాగే బాధపడ్డాడు, చాలా బాధలు పడ్డాడు. ఆయన వద్దు నాయన నేను చెప్పిన మాట వినన్నాడు. కాదు అని అన్నాడు. హఠాత్తుగా హఠం చేశాడు. ఆ హఠం చేసేసరికి తస్య ఆగ్రహం సమాలోక్య ఫలమేకం సదత్తవాన్, ఒక ఫలం ఇచ్చాడు. నాయన ఇదం భక్షయ పత్న్యాత్వం, నీ భార్యతో కలిసి పండు తినరా, తతఃపుత్రో భవిష్యత్, తర్వాత నీ కుమారుడు కలుగుతాడు అని చెప్పి ఈ తర్వాత నువ్వు ఎలా ఉండాలి అన్నాడు. నువ్వు కానీ నీ భార్య కానీ ఎలా ఉండాలి? సత్యము, శౌచము, దయ ఇవన్నీ కూడా ఉండవలే. వర్షావధి స్త్రియా కార్యం, ఇలా ఎవరుండాలన్నాడు? నీ భార్యతో కలిసి నువ్వు ఇంత జాగ్రత్తగా ఉండాలన్నాడు. సత్యము, శౌచము ఇదంతా తెలిసిన వాడు కాబట్టి, పద్ధతిగా ఉన్నవాడు కాబట్టి ఉంటాడు. స్త్రియా కార్యం, భార్యతో కలిసి ఈ రకంగా ఉండాలన్నాడు. అంటే ఆవిడ కూడా ఇలాంటి ధర్మాలు ఆచరించాలన్నాడు. అది కుదిరే పని కాదు. ఎందుకంటే స్వవాక్య స్థాపికాస, నేనేం మాట్లాడానో అదే పద్ధతి తప్ప నీ మాట నేను వినను అనేటువంటి మనిషి ఆమె.
అలాంటి ఆమెతో ఎలా కుదురుతుంది? తరుణి కుటిలా తస్య సఖ్యగ్రేచ, పండు ఇచ్చాడు, ఆయన తీసుకొచ్చి భార్యకి ఇచ్చాడు, ఇగో ఈ పండు తీసుకొని మనకు సత్సంతానం కలుగుతుందన్నాడు. ఆవిడ కాస్త ఆ పండు దగ్గర పెట్టుకొని ఆ దాసినో ఒక స్నేహితురాలను ఒకరిని పెట్టి బ్రహ్మాండంగా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నామా అంటే, ఈ పండు తింటే పిల్లవాడు పుడితే గర్భవతి అవుతా అంట, గర్భవతి అయితే పెద్ద పొట్ట వస్తుంటా, పొట్ట వస్తేనేమో ఎక్కువగా అన్నం తింటానికి కుదరదు, ఎందుకంటే లోపల శిశువు పెరిగిపోతుంటే వాడు కొంత స్థలాన్ని ఆక్రమిస్తాడు, శుభ్రంగా అన్నం తింటేనేమో అన్నం లోపలికి వెళ్ళదు కదా, నాకు అవసరం లేదు ఇది. అందువల్ల జీవితంలో ఎవరయ్యా అదృష్టవంతురాలంటే గొడ్రాలు అదృష్టవంతురాలు, వైధవ్యం కలిగింది అదృష్టవంతురాలు. అదన్నమాట. వింధ్యావా విధవ, వంధ్య గాని విధవ గాని నారి సుఖినీ చేతి మే మతి. ఒక సుమంగళిగా ఉన్న స్త్రీ వంధ్య గాని విధవ గాని అదృష్టవంతురాలని నా యొక్క ఆలోచన అన్నమాట అని చెప్పి ఆ భర్త ఇచ్చినటువంటి ఆ పండును కాస్త తినకుండగా తిన్నాను అని చెప్పింది అనమాట. మొట్టమొదట ఆయన చెప్పి నీమేమిటి? సత్యం శౌచం దయ, సత్యం చెప్పాలన్నాడు. అక్కడే పోయింది. పండు తినకుండగా తిన్నాను అని చెప్పింది అనమాట. అనేసరికి అది కాస్త ఏం చేసింది, ఆవు ఉంటే ఆవుకు పెట్టింది. ఆవుకు పెట్టేసరికి తావత్కాలం ఈమె గర్భవతి కాలేదు, గర్భవతి కాకపోయినా గర్భవతిని అయ్యానని చెప్పింది. ఆ గర్భవతిని అయ్యానని చెప్పి చెల్లెలు గర్భవతి అయిన ఆ సందర్భంలో సోదరి గర్భవతి అయితే ఆ గర్భంలో ఉన్న శిశువుని నేను ఇస్తాను, వాడిద్దరు ఆడవాళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని ఆ తర్వాత ఇక్కడ ఆవు కాస్త గర్భవతి అయితే చివరికి కాలేన సా నారి ప్రసూత, ఆ సోదరి కాస్త ప్రసవించింది. ఆ పిల్లవాడికి నేను పుట్టింటికి పెడుతున్నాను 4వ నెలలోనో 5వ నెలలోనో అక్కడికి వెళ్ళింది. ప్రసవించిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకొచ్చింది. పిల్లవాడిని తీసుకొచ్చి పాలు ఇవ్వడానికి అవకాశం లేదండి, నేను కాస్త మా సోదరిని తీసుకురావాలి, నా స్తన్యం రావట్లేదని చెప్పి ఈ రకంగా చెప్పింది. ఇది ఈ పిల్లవాడికి నామకరణం చేయవలసి వచ్చింది. నామకరణం చేయవలసి వస్తే ఒక విచారం చేశారు. ఇతని పేరు ఆత్మదేవుడు. ఏం పేరు పెట్టాలి అన్నాడు. పాపం ఇతను ఉత్సాహం, ఏదో నేను చెప్తే నా మాట చెల్లుతుందేమో ఒకసారన్నా అనుకున్నాడు. మా నాన్నగారి పేరు బ్రహ్మదేవుడు కాబట్టి నా పేరు ఆత్మదేవుడు కదా, మా నాన్నగారి పేరు పెట్టుకుంటారన్నారు. మీ నాన్నగారి పేరు పెట్టుకోవడానికి వీలేదు. నా పేరు దుందులి కదా, ఇప్పుడు దుందుకారి అని పేరు పెడతా అంటదన్నమాట. అంటే శుభాఖ్య స్థాపిక, తన మాటే నెగ్గాలి అని. అందుచేత వాడికి కాస్త ఆ చెల్లెలి కుమారుని కాస్త తెచ్చుకొని వాడికి ఏమని దుందుకారి అని. ఇంత లోపల ఆ ఆవు ప్రసవించింది. దానికి కలిగినటువంటి ఒక సంతానం గోకర్ణ స్వరూపంతో ఉన్నాడు కాబట్టి ఆ కర్ణములు ఆ రకంగా ఉండడం చేత అతనికి పుట్టినటువంటి వాడు మామూలు రూపంతోనే ఉన్నాడు, కానీ కర్ణములు మాత్రం ఆవు యొక్క కర్ణములు లాంటి కర్ణములు ఉండడం చేత గోకర్ణముడు అని పేరు పెట్టారన్నమాట. ఇలాంటి స్థితి జరుగుతున్నది ఆయన. ఇది ఎక్కడన్నా సంభవిస్తుంది అన్నాడు. నాయన స్త్రీలు తలుచుకుంటే సాధించలేనిది ఏముంది కనుక ఎంత పనైనా చేస్తారు నాయన అన్నాడు. అందుచేత ఈ రకంగా ఉంటుంటే చివరికి వాడు కాస్త ఏమయ్యాడు, ఆ పిల్లవాడు దుందుకారి అయినటువంటి వాడు అవి భయంకరమైనటువంటి స్థితి కలిగి తల్లిదండ్రులను హింసిస్తూ తండ్రిని కొట్టి తల్లిని కొట్టి నానా హింస పెట్టాడు అనమాట. ఇలా పెడుతూ ఉంటే చివరికి ఆయన కాస్త ఇల్లు కాస్త విడిచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తండ్రి వచ్చింది. ఏ సుతోక్తి వశతో ఇలా బాధపడుతూ ఉంటే ఒక రోజున ఈ మహానుభావుడు గోకర్ణుడు అనేటువంటి కుమారుడు తండ్రిని పిలిచి, నాన్న ముందు ఈ పుత్ర వ్యామోహాన్ని విడిచిపెట్టండి, ఈ సంసార వ్యామోహాన్ని విడిచిపెట్టండి, శరీరం మీద వ్యామోహాన్ని విడిచిపెట్టండి అని ఉపదేశం చేశాడు. చెప్పేసరికి ఆ సుతోక్తి వశతోపి గృహం విహాయ, ఆ కుమారుడు చెప్పినటువంటి మాటకు ఆ ఇల్లు కాస్త విడిచిపెట్టి యుక్తో హరేరనుదినం, రోజు కూడాను పరమాత్మ యొక్క సేవ చేసుకుంటూ శ్రీకృష్ణమాప నీతం దశమస్య పాఠాత్, రోజు దశమస్కంధాన్ని చదువుకుంటూ ఆత్మదేవుడు కృష్ణ పరమాత్మ యొక్క సాయుధ్యాన్ని పొందాడు అని అన్నారు. మనకు మదనమోహన మాళవ్య అని మహానుభావుని పేరు వినే ఉంటారు చాలామంది కూడా. మదనమోహన మాళవ్య ఒక రోజున సంకల్పం చేశారు. ఏమిటి అంటే 108 రోజుల పాటు భాగవతం దశమస్కంధం పారాయణ చెయ్యాలి అని పెట్టుకున్నారు. ఉదయం నుంచి రాత్రి లోపల ఒకసారి స్కంధం పారాయణ అయిపోవాలి. మొత్తం 108 రోజులు, 106 రోజులు అయింది. అప్పుడు మహాత్మా గాంధీ తాలూకు ఆయనతో సంభాషించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆయన ఎలాగైనా సరే ఆ దశమస్కంధం పారాయణ చెయ్యాలి, ఏ రకమైనటువంటి విఘ్నం రాకుండా ఉండాలని చివరికి మహాత్మా గాంధీ తోటి కాస్త ప్రసంగం మానేసి ఆయన కాస్త ఆ 108 సార్లు కూడాను దశమస్కంధ పారాయణ చేశారు అని ఒక కథ ఉన్నది. అందుచేత ఇప్పుడు పితరు విపరితే తర్వాత తండ్రి గారు కాస్త చనిపోయారు. చనిపోయేసరికి తండ్రి గారి పెద్దరు విపరితే ఆయన కాస్త వెళ్ళిపోయాడు. తర్వాత ఆ తల్లిని కాస్త హింసించాడు, అనేక రకములుగా కష్టపెట్టాడు. ఈ సందర్భంలో గోకర్ణుడు కాస్త తీర్థయాత్ర కోసం ఆయన బయలుదేరి వెళ్ళాడు. తీర్థయాత్రకు వెళ్ళేసరికి దుందుకారి అతను ఏం చేశాడని గృహే అధిష్ఠత్ పంచపణ్య వధూవృత, అంటే 5 వేశ్యల్ని పెట్టుకొని
తల్లిని కాస్త ఇంట్లోంచి పంపించేశాడు, తండ్రి కాస్త దేహత్యాగం చేశాడు. వీడు కాస్త ఆ పిత్రార్జితమైన ధనాన్ని పెట్టుకొని ఐదుగురు వేశ్యలతో కలిసి కాలక్షేపం చేస్తున్నాడు. వాళ్ళంతా కులటలు. వాళ్ళతో ఉంటూ ఉండగా వాడి తన తాలూకు ధనాన్ని ఎప్పుడెప్పుడు దాచుకున్న ధనం ఒకటి ఉంది, అది ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని ప్రయత్నం చేస్తున్నారు. ఇతను ఇంట్లో లేనప్పుడు వేరే ద్రవ్యం సంపాదించడానికి బయటికి వెళ్ళినప్పుడు ఇతని ద్రవ్యం అంతా అపహరించారు. నిద్రపోతుండగా బలాత్కారంగా అతన్ని చంపారు. చావకపోతే వాడు చివరికి ఇంకా కూడా కొద్దిగా ఊపిరితో ఉంటే నోట్లో కాస్త నిప్పు కణికలు వేసి అతను కాస్త సంహారం చేశారు. ఇది కాస్త ఎక్కడ రాజభటులు తెలిసి మనం పట్టుకుంటారేమో అని చెప్పి వాడు కాస్త చెప్పకుండా వెళ్ళిపోయారు. పాశం కంఠే నిధాయ ఆస్యతన్ మృత్యుం ఉపచక్రము. అతను ఎలాగైనా చంపేయాలని ప్రయత్నం చేశారు. తప్తాంగార సమూహాంశ, ఆ తప్తం బాగా నిప్పు కణికలు కాస్త నోట్లో వేసి చివరిగా చంపేశారు. ఎలా చేశారు ఆయన? ప్రాయ సాహసికా స్త్రియ. ఆయన కొంతమంది స్త్రీలు లాంటి విషయంలో మహాసాహసంగా చేస్తుంటారు. స్త్రీణాన్ నైవతి విశ్వాసం దుష్టానాం కారయేద్బుధ అని ఆ స్త్రీలు కొంతమంది అలా చేస్తారని కాస్తాన్ని వాడిని నిందించి ఆ తర్వాత గోకర్ణుడు ఈ విషయంలో తెలుసుకుని అంటున్నాడు. ఒకరోజు రాత్రిపూట ఆ తమ్ముడు కాస్త సోదరుడు చనిపోయాడు. అతను కాస్త ప్రేతమై తిరుగుతున్నాడు. ప్రేతమై తిరుగుతూ ఉంటే అతని పరిస్థితి కాస్త తెలిసింది. అతను ఒక రోజున తీర్థయాత్రలు చేసి ఇతను ఎక్కడైతే చంపబడ్డాడో ఆ ప్రదేశం దగ్గర తన ఇంటి దగ్గరికి వచ్చాడు. గోకర్ణుడు వచ్చేసరికి ఇతను ప్రేత రూపంతో ఒకసారి ఒక స్వరూపము, ఏది 2 క్షణాలు ఉన్నది. ప్రేతం తాలూకు లక్షణం ఏమిటంటే అనేక రూపాలు ధరించగలదు, కానీ ఏ రూపంలో కూడా కొన్ని నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేదు. అలాంటి భయంకరమైనటువంటి రూపంతో ఉంటే మహానుభావుడు గోకర్ణుడు ఏ రకంగా కూడా భయపడకుండా, ఏమయ్యా నువ్వు ఎవరో ఉగ్రతరంగా కనిపిస్తున్నావు, నువ్వేం చెయ్యలేవు నేను, ఎందుకంటే నా హృదయంలో నారాయణ స్వరూపం అనేటువంటి ఆవిష్కృతమై ఉన్నది, నాకే బాధ లేదు పో అని చెప్పన్నారు. అంటే అప్పుడు కాస్త ఆ ప్రేతం తన సోదరుడైనటువంటి గోకర్ణుని గ్రహించి నన్ను రక్షించవలసింది, నాకు ఈ దుస్థితి లేకుండా చేయవలసింది అని అనేక రకాలుగా బాధపడితే, సరే నీ తాలూకు రూపాన్ని కాస్త పోగొట్టి మామూలు స్వరూపం వచ్చేడు ప్రయత్నం చేస్తానని మహానుభావుడు గోకర్ణుడు ప్రయత్నం చేసి మర్నాడు ఉదయం సూర్యోపాసన చేస్తే, సూర్య భగవాను యొక్క గతిని నిరోధించినంత తపస్సు చేస్తే అప్పుడు ఆయనకి ఒక మాట వినిపించింది. ఎలా లభిస్తుంది నా సోదరుడికి ఈ ప్రేత రూపం పోయి సరి అయినటువంటి స్వరూపం ఇప్పుడు లభిస్తుంది, ఉత్తమ గతి అని ఆయన ప్రశ్నిస్తే, శ్రీమద్ భాగవతాన్ ముక్తి, భాగవతంలో నీకు మోక్షం వస్తుంది కాబట్టి సప్తాహం వాచనం కురు, సప్తాహం కాస్త వినవలసింది అని అన్నారన్నమాట. అనేసరికి అప్పుడు సప్తాహానికి మహాప్రయత్నం అంతా చేశాడు ఆ మహానుభావుడు గోకర్ణుడు. మర్నాడు ఉదయం అందరినీ పిలిచి, అయినా నాకు రాత్రి ఈ రకంగా విషయం తెలిసింది, అందుచేత ఎలాగైనా సరే చెయ్యాలి, ఇతన్ని ఉద్ధరించాలి నా సోదరుణ్ణి అని మీరందరూ సహకరించవలసింది భాగవత శ్రవణానికి అని చెప్పినారు. యత్ ప్రాతః సంస్కృతం. నాయన ఇలాంటి స్థితిలో చెప్తున్నారు, అధ్రువేణ శరీరేణ సుఖశాస్త్ర కథాం వినా, అది అధ్రువమైనటువంటి శరీరంతో సుఖశాస్త్ర కథ ద్వారా మోక్షాన్ని పొందాలి తప్ప ఇంతకంటే వేరు మార్గం లేనే లేదు. కాబట్టి సప్తాహాన్ని కనుక విన్నట్లయితే పరమాత్మ హృదయంలో నిరూఢుడై ఉంటాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి అదే మనకు మార్గం తప్ప ఇంకోటి లేదు అన్నారు. అనేసరికి సప్తాహం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే ఈ ప్రేత రూపంగా ఉన్నటువంటి ఈ దుందుకారి అనేటువంటి వాడు అక్కడ ఒక వెదురు కర్ర ఉంటే ఆ కర్రలో ఒక రంధ్రం ఉంటే ఆ రంధ్రంలో వాయు రూపంగా ప్రవేశించాడు. ప్రవేశిస్తుంటే ఈ మహానుభావుడు చెప్తున్నాడు, గోకర్ణుడు చెప్తున్నాడు, భాగవతం చెప్తున్నాడు, సప్తాహం చెప్తున్నాడు. చెప్తుంటే మొదటి రోజు అయ్యేసరికి అందులో ఒక కడుపు దగ్గర బ్రహ్మాండంగా పగిలి పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం వచ్చి అనేక మంది కాస్త చూసి ఆశ్చర్యంగా ఏమిటి అని అన్నారన్నమాట. అంటే మొదటి రోజు కథకి మొదటి రోజు ఒక కడుపు దగ్గర పగిలి బ్రహ్మాండమైన ధ్వని, రెండవ రోజున 2, 3, 4, 5, 6, 7 కడుపుల దగ్గర కాస్త ఒకసారి పగిలి 7వ రోజు కల్లా అది కాస్త అందులో నుంచి వాయు రూపంగా ఉన్న ఆ దుందుకారి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి కాస్త అసలైన సరి అయినటువంటి స్వరూపాన్ని పొంది విష్ణు స్వరూపం, విష్ణు భక్తుల యొక్క స్వరూపం ఏ రకమైన రూపం ఉంటుందో సారూప్యముక్తిని పొంది కృతార్థుడయ్యాడు అని చెప్తున్నారన్నమాట. అందువల్ల కథాతీర్థే స్థితే చిత్తే ముక్తిరేవ బుధై స్మృత. కథ అనేటటువంటి ఒక తీర్థం నా హృదయంలో ఉంటే అది నాయన మోక్షం వచ్చినట్టే అన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి స్థితి ఉంది అని గోకర్ణుల వారు చెప్తున్నారు. అత్రైవ బహవస్సంతి శ్రోతారః మమ నిర్మలాః అని. ఆయన అనేక మంది అత్రైవ బహవస్సంతి శ్రోతారః, ఎంతమందో శ్రోతలున్నారు పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి అని చెప్పి అప్పుడు చెప్తున్న శ్రవణస్య విభేదేన. ఆయన ఒక్కొక్క శ్రవణం అనేక రకాలుగా ఉండి ఇంతమంది శ్రోతలు ఉన్నారు. ఇంతమంది శ్రోతల్లో పరీక్షణ్ మహారాజు ఉంటున్నప్పుడు ఇన్ని వేల మంది విన్నారు, చాలామంది ఋషీశ్వరులు ఉన్నారు. మోక్షం మాత్రం పరీక్షణ్ మహారాజుకే వచ్చింది, మిగతా వాళ్ళకి ఎందుకు రాలేదు అని విచారణ చేస్తూ అడిగినటువంటి ప్రశ్న ఇది. ఎందుకంటే
ఏకాగ్రత కలిగి ఉన్నటువంటి మహానుభావుడు పరీక్షన్ మహారాజు. మిగతా వాళ్ళ యొక్క శ్రవణంలో కొద్దిగా తేడా ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి భేదం వచ్చింది తప్ప అంతకంటే ఏం లేదు నాయన అని అన్నారన్నమాట. అందువల్ల అన్నిటికంటే ఏముండవాలి, విశ్వాస గురువాక్యేషు, గురువులు చెప్పినటువంటి మాటలందు మిక్కిలి శ్రద్ధ ఉండవలే. స్వస్మిన్ దీనత్వ భావన, నేను దీనుణ్ణి, ఇంకా పొందవలసింది ఉంది, పరమాత్మ యొక్క అనుగ్రహం పొందవలే అని ఉండవలే. కథ యందు నిశ్చలమైనటువంటి బుద్ధి ఉండాలి. ఇవన్నీ కనుక ఉన్నట్లయితే శ్రవణ ఫలము సఫలమవుతుంది, సంపూర్ణ ఫలం లభిస్తుంది. అయితే ఈ కథను ఎప్పుడు చెప్పారు గోకర్ణుల వారు అన్నాడు. శ్రావణే మాసి గోకర్ణ కథామూచే, శ్రావణ మాసంలో చెప్పారు. ఆ రకంగా సప్తరాత్రవతీం, ఈ దివ్యమైనటువంటి కథను విన్నారు, అందరూ కూడా కృతార్థులయ్యారు నాయన అని చెప్పి ఈ కథను చెప్పారు. కాబట్టి ఆయన ఆఖ్యానమేతత్ పరమం, ఇదంతా చెప్తున్నారు. ఎవరు ఈ కథ తాలూకు స్వరూపాన్ని చెప్పింది వారు సనకాది మహర్షులు నారదుల వారికి ఉపదేశం చేశారు. నాయన నారద, ఈ భాగవత పురాణాన్ని విన్న సందర్భంలో ఇతనికి జరిగినటువంటి 7 రకములుగా కణుపులు ఆ రకంగా ధ్వని వచ్చిందే. ఏమిటండి 7 కణుపులు 7 రోజులు వచ్చిన విన్నాడు. మానవుడన్న వాడికి ప్రతివాడికి 7 ముడులుంటవి. ముడులు అంటే సంసారం తాలూకు ఒక ముడి ఉంటుందన్నమాట. ఆ ముడులు 7 ఉంటవిట. అది ఏమిటయ్యానడు? పత్ని గ్రంథి, పుత్ర గ్రంథి, కర్మ గ్రంథి, ద్రవ్య గ్రంథి, కుటుంబ గ్రంథి, గృహ గ్రంథి, గ్రామ గ్రంథి. ఇన్ని రకాల మా ఊరు మా ఊరు మా ఊరు అనుకుంటుంటారు, చూచారు లేదు. అంటే మా ఊరు వాడి ఊర ఈ రకమైన భేదం ఏది లేకుండా ఉండాలని మహానుభావుడు గోదోహ మాత్రకాల స్థాయి మాత్రమై ఉన్నాడు. ఎందుకయ్యా సుఖయోగేంద్రుల వారిని అడిగారు, ఏమండి 7 నిమిషాల కంటే ఎక్కువ ఉండరే, అంతకంటే ఎక్కువ ఎందుకున్నారండి నాయన? ఒక చోట మనం ఉన్నామనుకో, ఈ చోట బాగుంది అనిపిస్తుంది, బాగుందన్న తర్వాత ఈ స్థలం నాదై ఉంటే బాగుంది అనిపిస్తుంది నాయన. ఈ మమకార అహంకారములు ఎప్పుడూ ఆవరించకుండా ఉండడం కోసం ఒక చోట స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోతుంటాను నాయన అని అన్నారు. అలాంటి మహానుభావుడు. అందుచేత ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రంథి భంగమైంది అంటే 7 గ్రంథులు కాస్త భంగం అవడం కోసం ఈ రకంగా జరిగింది నాయన అని చెప్తూ ఆయన ఈ రకంగా సప్తాహం తాలూకు కథ, ఆ కథలు సప్తాహం వల్ల ఎవరైతే కృతార్థులయ్యారో ఆ కృతార్థులైనటువంటి వాళ్ళ విషయమని అతిశయంగా చెప్పడం కాదు. నేను మొట్టమొదటి సప్తాహం చెప్పాను విశాఖపట్నంలో నక్కవానిపాలెం అనే ఊరు ప్రాంతంలో. స్వాముల వారు ఉన్నారు, స్వాముల వారితో పాటు కొంతమంది భక్తులు ఇలాగే వచ్చి విన్నారు. వచ్చి వింటూ ఉంటే మొదటి రోజున మాహాత్మ్యం రోజు రాల, రెండో రోజున ఒక తెల్లటి కుక్క. అందరూ కూడాను ఆ భాగవతం ప్రవచనం చేసేటువంటి ప్రదేశాన్ని చుట్టూ దానికి ఒక ప్రదక్షిణ చేయడానికి అనుకూలంగా పెట్టారు. అంతకుముందు ఒక అమ్మవారి యజ్ఞం చేశారు. అందుకోసం అక్కడ మధ్యలో కూర్చోబెట్టి చెప్తుంటే అందరు చుట్టూ అందరూ కూడాను ప్రదక్షిణ చేయండి అని స్వామివారు చెప్తుంటే అందరూ ప్రదక్షిణ చేస్తుంటే ఆ కుక్క కూడా ప్రదక్షిణ చేస్తుండేది. చివరిలో చెప్పే ఆరంభంలో సమాప్తం చేస్తుంటే కుక్క ప్రదక్షిణ చేస్తుండే. ఇలా 7 రోజులు వచ్చి దూరంగా కూర్చొని ఆ కుక్క వింటుండేది. ఇది అసత్యంగా సత్యం ఇది. ఆ 7 రోజులు అయిన తర్వాత 8వ రోజు నుంచి ఆ కుక్క రాలేదు. స్వామివారిని అడిగాను నేను. తర్వాత అంతా అయిపోయిన తర్వాత సప్తాహమైన మర్నాడు వెళ్ళి, ఏమంటే నాకు ఆశ్చర్యంగా ఉంది, అడగచూడకూడదో తెలియదు కానీ ఈ కుక్క ఎక్కడిది అసలు ఏమిటినాడు? ఏమో తెలియదు, అవతల ఎక్కడి నుంచో వచ్చింది అంటున్నారు, నాకు తెలియదు, ఇక్కడ వాళ్ళు ఎవరు పెంచుకోవట్లేదు, మళ్ళా వచ్చింది అన్నాను. రాలేదండి. తర్వాత ఎప్పుడో ఒక రోజున వచ్చి ఆయన ఉదుంబర వృక్షం ఉంది, ఆ ఉదుంబర వృక్షం దగ్గర ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయిందండి. తర్వాత కనిపించలేదు శాస్త్రి గారిని. అంటే ఎక్కడో ఎవరో శాపగ్రస్తులైన వాళ్ళు ఎవరో ఉంటారు, ఆ ఉన్నవాళ్ళు కూడా వింటారు. ఆ వినటం ద్వారా అలాంటి వాళ్ళు ఒకడు విన్నా సరే వాళ్ళు ఆ వినటం వల్ల ఏదో ఒక జన్మ సంస్కారం ఎక్కడో ఉద్బుద్ధమై వచ్చేటువంటి స్థితి ఉంటుందన్నమాట. అందుచేత ఇలాగా ఈ సప్తగ్రంథి భంగం ఈ ప్రేతమునకు ఈ రకంగా జరిగినట్టుగానే అయినా ఇలా ఉంటుంది. ఇక భాగవతం తాలూకు ప్రవచన విధానం ఎలా ఉంటుంది, ఏ మాసంలో చెయ్యాలి, భాద్రపద మాసంలో ఎవరు చెప్పారు, పరీక్షన్ మహారాజుకు సుఖయోగేంద్రుల వారు చెప్పినటువంటిది ఒకటి, ఇంకోటి కార్తీక మాసంలో ఇంకొకరు చెప్పింది అని ఆ వరుసంతా కూడా చెప్పారు. అయినా చెప్పేటప్పుడు ఎలా ఉండాలి అన్నాడు. ఎంతమంది వక్తలు ఉండాలి? ఒక్క వక్త. ఆ ఒక్క వక్తకి తోడు ఇంకెంతమంది వక్తలు ఉండాలి? ఒక్క వక్త. ఎవరైనా అంటే ఈ చెప్పే ఆయన కథ మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకొక ఆయన మధ్యలో విశ్రాంతి ఇచ్చే సందర్భంలో ఆయన వచ్చి 1 గంట సేపు కూర్చొని ఈ చెప్పిన విషయంలో విశేషాలు ఇసుమా అని కొద్దిసేపు విశేషం చెప్పడానికి మాత్రం ఒక వ్యక్తి ఉండవాలి, ఇంతకు తప్పించక అవసరం లేదని. ఆ తర్వాత ఏమిటయ్యానడు, ఆ పారాయణ చేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ తర్వాత అందులో కూడా పారాయణలో కానీ ప్రవచనంలో కానీ ఎక్కడైనా అర్థ సంకోచం చేసిన సందర్భంలో, శబ్ద సంకోచం చేసిన పద్ధతిలో ఆ దాన్ని కాస్త పూరించడానికి వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రజపం చేసేవాళ్ళు ఉండవలే, నారాయణ అష్టాక్షరి చేసేవాళ్ళు ఉండవలే, విష్ణు సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు ఉండవలే. ఇదంతా కూడా ఎప్పుడన్నా ఆ సతి సంభవే సంభవించినప్పుడు చేయలే, లేకపోతే ఏం చేయలేనాడు. కథ మాత్రమే తర్వాత పారాయణ చేసుకునేటువంటి విధానం ఒకటి. శ్రీమద్ భాగవతాక్షోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. నాయన భాగవతం అంటే ప్రత్యక్ష రూపమైన కృష్ణ పరమాత్మే తప్ప అలాంటి స్థితి అనమాట. ఆ గ్రంథాన్ని తీసుకొని సప్తాహం చెప్పేటప్పుడు మొట్టమొదట ఆ భాగవత స్వామి, ఓ కృష్ణ పరమాత్మ స్వరూపమైన ఓ భాగవతోత్తమ భాగవతమా స్వీకృతోసిమయానాథ ముక్త్యర్థం భవసాగరే
చెప్పేటప్పుడు ఎలా ఉండవాలి అన్నాడు. అనుభవంతో చెప్పవలే, భక్తితో చెప్పవలే. భక్త్యా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నటీకయా. భాగవతాన్ని భక్తితో చెప్పవయ్యా అన్నారు. అందుకోసమే మహాతల్లి గురించి మీరాబాయి గురించి చెప్తుంటారు. మీరాబాయి గుళ్ళోకి వచ్చి బ్రహ్మాండంగా కృష్ణ పరమాత్మ యొక్క గానం చేస్తూ ఉంటే ఆ తర్వాత ఆవిడ పులగించిపోతుండేది. ఆ పులగించిపోతూ ఆ గానం చేస్తూ ఉండగా ఒక మహానుభావుడు సంగీతజ్ఞుడు ఒక ఆయన వచ్చాడు. ఏమండి ఇక్కడ ఎవరో చాలా అద్భుతమైన కీర్తనలు అలవోకగా అప్పటికప్పుడు పాడుతున్నదండి అనేసరికి ఆయన సంగీతజ్ఞుడు వచ్చి విందాం ఏం చెప్తుందో విందాను. చూస్తుంటే కొద్దిసేపు బాగానే ఉంది కానీ కొన్ని చోట్ల అపస్వరాలు వచ్చినాయి. అపస్వరాలు వచ్చేసరికి బాగాలేదయ్యా అని అన్నమాట అని ఆయన చాలా అసంతృప్తి చెందాడు. ఎందుకంటే ఏదో పాడుతున్నది కానీ ఏదో భాష బాగానే ఉంది కానీ అందులో కొద్దిగా రాగం తప్పుతున్నదయ్యా, తాళం తప్పుతున్నదయ్యా అని అన్నమాట. అని ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోతూ గోడ మీద రాగ్సే గావో తాళసే గావో, రాగంతో పాడు తాళంతో పాడు అని రాసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ పాపం ఆ మీరాబాయి మహాతల్లి ఎందుకంటే ఎదురుండగా కృష్ణ పరమాత్మ వస్తుంటే స్పృహ ఎక్కడ ఉంటుందండి? పరమాత్మ స్పృహ తప్ప ఇంకో స్పృహ లేనప్పుడు ఈ శాస్త్రం ప్రకారం పారాయణ పాట పాడటం అనేటువంటి దృష్టి లేదానికి పరవశించిపోతుంది. పరమాత్మ తనను అనుగ్రహించినట్టు, తను స్పృశించినట్టు, తన దగ్గరికి తీసుకున్నట్టుగా ఈ రకమైనటువంటి అనుభూతి కలిగిన తల్లి ఆ రకంగా ఆనందపడుతూ ఉంటే ఇది రాశారు. మర్నాడు ఎవరో చెప్పారమ్మా రాగ్సే గావో తాడ్సే గావో అని. నాడు పట్టించుకోవాలా. మర్నాడు కూడా ఇలాగే పాడుతూ ఉంటే ఇంత లోపల ఒక పిల్లవాడు వచ్చాట. ఆ రెండు కూడా చెరిపేసి కింద భక్తిసే గావో ప్రేమసే గావో అని రాసి వెళ్ళిపోయాట. భక్తితో పాడు, ప్రేమతో పాడు అని రాసి వెళ్ళిపోయి ఎవరయ్యా ఆయన? కృష్ణ పరమాత్మ వెళ్ళిపోయాట. అందుకోసం అది చూస్తాడయ్యా పరమాత్మ. అందుకోసం ఆ గ్రంథాన్ని పుచ్చుకొని ఏమనాలి? స్వీకృతోసి మయానాథ ముక్త్యర్థం భవసాగరే. ఈ సంసారంలో ఈ నుంచి నేను బయటపడటం కోసం, మోక్షం పొందడం కోసం నేను గ్రహిస్తున్నాను. నా పుస్తకం తీసుకుని మనోరథో మదీయోయం సఫల సర్వధాత్వయ నిర్విఘ్నేనైవ కర్తవ్య దాసోహం తవ కేశవ అని గ్రంథం తీసుకొని చెప్పేవాడు ఈ రకంగా తీసుకోవలే. ఆ తర్వాత శ్రోత అనేటువంటి వ్యక్తి ఎలా వక్తను అడగాలి అంటే సుఖరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్ కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. అయ్యా సుఖరూపుడైనటువంటి ఓ మహానుభావ, నా సమస్త శాస్త్రమందు విశారదుడు నీవు, నా యొక్క అజ్ఞానాన్ని కాస్త పోగొట్టవలసింది ఈ గ్రంథం తాలూకు అర్థాన్ని ప్రకాశింపజేయడం ద్వారా అని ఈ రకంగా ప్రార్థించవలే. ఆ తర్వాత విధానం అంతా కూడా చెప్పారు. భోజనం కూడా ఎలా ఉండాలి, భోజనం చేసే పద్ధతి ఒకటి, భోజనం చేయకుండా ఉండే పద్ధతి ఒకటి. కానీ ఆయన తర్వాత కల్పన చెప్తున్నారు, ఆయన భోజనం చేయకుండా మానకూడదు, భోజనం చేయవలే, హవిష్యాన్నం తీసుకుని ఉండవలే. లేకపోతే వినేవాడికి శ్రద్ధ తగ్గిపోతుంది. ఎందుకంటే శక్తిహీనుడైపోతాడు, చెప్పేవాడికి శక్తిహీనుడైపోతాడు. కాబట్టి ఆ స్థితి లేదు. అందువల్ల భుజించవచ్చు. ఆ సందర్భంలో ఎలా ఉండాలి? కామం, క్రోధం, మదం, మానం, మత్సరం, లోభమేవచ దంభం, మోహం తథాద్వేషం దూరయేచ్చ కథావ్రతి. కథావ్రతం కలిగిన వాడు ఎవరయ్యాను? కథ చెప్పేవాడు కథావృతి, కథ వినేవాడు కథావృతి. వీళ్ళకి ఏం ఉండకూడదయ్యాను? ఇవి ఉండకూడదయ్యా అన్నమాట. అందుచేత ఇలాంటిది ఈ స్థితి నియమం కలిగి అకించనేషు భక్తేషు ప్రాయ నోజ్యా పుస్తకస్య వక్తుశ్చ పూజా కార్య అతిభక్తిత. చివరిలో పూజ చేయవలే, ఆద్యంతముల యందు మంగళహారతి ఇవ్వవలే. ఇది ఒక పద్ధతి. ఈ రకంగా చేయవలసింది నాయన. దోషయో ప్రశమార్థంచ. చివరికి ఎప్పుడైనా సరే చివరి నామసహస్ర పారాయణ ఒకటి చేయవలే. దానివల్ల సఫలమవుతుంది. ద్వాదశ బ్రాహ్మణాన్ అని ఈ రకమైనటువంటి సంకల్పములు అన్ని విధానం అంతా కూడా చెప్పారు. అందుచేత ఇలాంటి దివ్యమైనటువంటి భాగవత గ్రంథం నాయన అని ఇలా చెప్తూ ఉండగా హఠాత్తుగా సుఖయోగేంద్రుల వారు వచ్చారు. ఇంత సప్తాహం జరుగుతుండగా సనకాది మహర్షులు చెప్తూ ఉండగా, నారదుల వారు వింటూ ఉండగా, ఇంత కథ జరుగుతుండగా వచ్చారు. విని పరమానంద భరితులై నిగమకల్ప తరోర్గడితం ఫలం సుఖముఖాద మృతద్రవ సంయుతం అనేది ఎవరు చెప్పారు అన్నాడు. ఆ శ్లోకం సుఖయోగేంద్రుల వారే చెప్పారట. అది వాస్తవంగా ఎవరు చెప్పారని అంటే మామూలుగా సూత్రుల వారు చెప్పారు. భాగవతంలో వచ్చింది. భాగవత మహాత్మ్యంలో సుఖయోగేంద్రుల వారే చెప్పారు ఈ మాట. ఆయన ఎలాంటిది అన్నాడు? యస్మిన్ పారమహంస్యం అమలం జ్ఞానం పరం గీయతే. చూడండి, దీని ఏమన్నారు? పరమహంస సంహిత పారమహంస్యం అమలం జ్ఞానం పరం గీయతే. ఇందులో పరమాత్మ యొక్క తత్వాన్ని చెప్తారు. తృణ్వన్ ప్రపఠన్ విచారణ పరహ భక్త్యా విముచ్యేన్నర. ఎవరైతే శ్రద్ధగా వింటారో, చదువుతారో, అన్నవాళ్ళు విన్నవాళ్ళు అందరూ కూడా కృతార్థులవుతారు. చెప్పించిన వాడు కూడా స్పష్టంగా అనమాట. అందుచేత స్వర్గే సత్యేజ కైలాసే వైకుంఠే నాస్త్యయన్ రసః. నాయన భావుకోత్తములారా, ఇదంతా కూడా ఎక్కడ దొరకదయ్యా అన్నారు. ఇంత లోపల ఈ సప్తాహం చేయడానికి వచ్చే సందర్భంలో మధ్యలో ఎవరన్నా పిలుద్దామని అన్నారు. కొంతమంది మా అయ్యమ్మ కుదరదండి, మేము వస్తే ప్రదేశాలకు కుదరదని చాలా మందితో వస్తామండి అని కొంతమంది రాయట. రాకపోతే భృగు మహర్షి వెళ్ళి పిచ్చివాడలారా, ఇలాంటి కథ మళ్ళా దొరుకుతుందని ఆయన సనకాది మహర్షులు మీకు దర్శనమిస్తారు అబ్బాయి రండి అని చెప్పి మీ ఆ అహంకారాన్ని, గౌరవ భారాన్ని కాస్త గౌరవం రౌరవం సమం అభిమాన సురాపాన
అభిమానం సురాపానం, అభిమానం నేనంతటి వాణ్ణి అనే అభిమానం ఎలాంటిది అంటే మద్యపానం చేస్తే ఏ విధంగా ఒళ్ళు తెలియకుండా ఉంటుందో అభిమానం కూడా అలాంటిదే. అభిమానం సురాపానం, గౌరవం రౌరవం సమం. గౌరవం అంటే ఏమిటి? నా గౌరవం ఇవ్వాలి ఏంటంటే అది రౌరవ నరకంతో సమానం అనమాట. అలా ప్రతిష్ఠ సూకరీ విష్ఠ, ఆయన ప్రతిష్ఠ కావాలి అనుకుంటా వరకు అది ఎలాంటినాడు? సూకరీ విష్ఠ, ఆడపంది పెంట అన్నమాట. అదేమిటంటే మగపంది పెంట అనకూడదు. ఎందుకంటే మగపంది పెంట ఎరువులకు ఉపయోగిస్తుంది, సూకరీ విష్ఠ అసలు ఉపయోగించదు. అందువల్ల వ్యర్థం ఆయన ప్రతిష్ఠ. కాబట్టి త్రయం త్యక్త్వా హరిం భజేత్, అన్ని మూడింటిని విడిచిపెట్టి హరిసేవన చేయవయ్యా అని చెప్పి హితం చెప్పి భృగు మహర్షి వాళ్ళందరినీ కూడాను తీసుకొచ్చి కూర్చొని వినండి అయ్యా అని చెప్పి మహానుభావుడు వినిపించారట. అందుచేత నాయన శ్రీమద్ భాగవతం పురాణ తిలకం. ఎన్ని పురాణములు రాస్తే మనశ్శాంతి కలగలేదే, వ్యాసుల వారికి మనశ్శాంతి కలిగించింది. అది రేపు తెలుస్తుంది ఆ కథ. అందుచేత నాయన ఒక్కొక్క నవమి నుంచి ప్రారంభం చేసి భాద్రపద మాసంలో మహానుభావుడు సుఖయోగి వైష్ణవ మహారాజుకు ఉపదేశం చేశారు. అలాగే ఆషాఢ మాసంలో కాస్త ఆయన ఆ గోకర్ణుడు కాస్త ఉపదేశం చేసినటువంటిది, కార్తీక మాసంలో కాస్త చెప్పినటువంటి బ్రహ్మణ సుతాహ శనకాది మహర్షులు చెప్పారు నాయన నారదుల వారికి ఇలాంటి దివ్యమైన కథ. ఇందులో వ్యాసుల వారు చెప్పారయ్యా మార్గశిర మాసంలో మహానుభావుడు ఆ సుఖయోగేంద్రుల వారికి. అందులో కృష్ణ ప్రియం సకల కల్మషనాశనంచ ముఖ్యేక హేతుకం ఇహ భక్తి విలాసకారి, ఆయన భక్తిని కలగజేసేటువంటిది. సంతహ ఓ సజ్జనులారా కథానకమిదం పిబత ఆదరేణ, శ్రద్ధగా వినండి. పిబత ఆదరేణ లోకే తీర్థ పరిశీలన సేవయాకం. ఎందుకయ్యా ఆ తీర్థములు ఈ తీర్థములకు తిరుగుతారు? ఎందుకయ్యా కృష్ణ కథా తీర్థం అన్నమాట. ధనం కృష్ణధనం, ధనం అంత కృష్ణధనం కంటే గొప్ప ధనం లేనే లేదే. అందువల్ల అసారమైన ఈ సంసారంలో సమస్తమైనటువంటి విషయముల చేత పీడితులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ క్షణార్థం క్షేమార్థం, ఒక క్షణం కాలం పాటు మా నాన్న క్షేమంగా ఉండాలి అంటే నేను ఒక మాట చెప్తున్నాను, కుపథే కుత్సిత పథే, ఈ దుష్టమైన మార్గంలో వెళ్ళకండి అయ్యా. ఎందుకయ్యా అంటే భాగవతాన్ని సేవించండి, 7 రోజుల్లో మోక్షం వస్తున్నాడు. దానికి సాక్షి ఎవరు? పరీక్షిత్ సాక్షి. పరీక్షణ్ మహారాజే సాక్షి నాయన. శ్రవణగత ముక్త్యుక్తి కథనే, ఈ శ్రవణ మాత్రం చేతనే మోక్షాన్ని పొందినవాడు ఎవరన్నా ఉన్నారంటే పరీక్షితే సాక్షి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆ భాగవతాన్ని వినవలసింది అని మహానుభావులు చెప్పారు. సుఖయోగేంద్రుడు వారు చెప్పిన సందర్భంలో ఎంతమంది వచ్చి ప్రహ్లాద తాళధారి, ప్రహ్లాదుడు వచ్చాట. వెంటనే ఇంత దివ్యమైనటువంటి సన్నివేశంలో రాకపోతే రాని ప్రహ్లాదుడు వచ్చాట. వచ్చాను కాస్త తాళం చేస్తున్నట్ట. రాగకర్త అర్జునోభూత్, అర్జునుడు కాస్త బృహన్నలుగా ఉన్నప్పుడు ఏ రాగాలని కూడాను సృష్టించి గానం చేశాడో ఆ రాగాలని కాస్త అర్జునుడిగా వస్తా వచ్చి చేశాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా వచ్చి ఉద్ధవుడు వచ్చాడు, ఆయన చిడితాడాలు అవి తీసుకుని ధ్వని చేస్తూ ఈ రకంగా పరమానంద భరితులయ్యారు ఆయన. అలాంటి దివ్యమైనటువంటి సన్నివేశం భాగవత సప్తాహంలో జరుగుతుంది. అలాంటి సప్తాహాన్ని వినవలసింది. కలిలో సప్తాహం తప్ప ఉద్ధారకమైనటువంటి స్వరూపం లేనేలేదు. కాబట్టి ఆ ఉద్ధారకమైన శక్తి ఎవరికి ఉందయ్యా? సప్తాహం చెప్పే శక్తి ఆత్మోద్ధారకత శక్తి, పరోద్ధారకత శక్తి అని 2 శక్తులుంటవి నాయన. తన్ను తాను ఉద్ధరించుకునే శక్తి, ఇతరులను కూడా ఉద్ధరించే శక్తి అది విప్రునకుంటుంది నాయన, విద్వాంసునకుంటుంది. కాబట్టి ఆ విద్వాంసుని ఆశ్రయించి తెలుసుకోవలసింది అని శాస్త్రం చెప్పింది. ఇది భాగవత మాహాత్మ్యం. శ్రీపద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్భాగవత మాహాత్మ్యే శ్రవణ విధికథనం నామ 6ోऽధ్యాయ. హరయే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వృషభర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోయం శోభరహితః. మానవాः సంతు నిర్భయాः. పుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సధనాः సంతు జీవంతు శరదాం మంగళం కోసలేంద్రాయ మహాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం యన్మంగళం సహస్ర శ్రీభూత మంగళం. హరయే నమః. హరయే నమః. హరయే నమః. మనందరం కూడా గృహోన్ముఖులుగా అవడానికి ఈ మైక్ నేను తీసుకున్నాను. భాగవత మాహాత్మ్య శ్రవణం చేత ఎన్ని రకాలుగా భాగవతంలో విషయాలు వస్తూ ఉంటాయో దాన్ని ఏ ప్రకారంగా స్వీకరించాలో అనేక రకాల సూచనలతోటి మాహాత్మ్యాన్ని మనకి అందజేశారు ఇవాళ శ్రీ శాస్త్రి గారు. జత అందరి పక్షాన వారికి అనేక కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలుపుడు చేస్తున్నాను. ఇంకా రేపటి కార్యక్రమం గురించి ఇవాళ దీక్షణీయేష్టమి యజ్ఞంలో మొదటి రోజు కొంచెం పెద్దలు రావటం, కార్యక్రమాన్ని ఆరంభించడం ఇలాంటివన్నీ ఉన్నా రేపటి నుంచి కూడా యథాకాలంలో 8:30కి ప్రారంభం. కానీ మొట్టమొదట మంటపారాధన,
ఆ శ్రీకృష్ణ ప్రతిష్ట పూజా కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి పూజా కార్యక్రమాలను కూడా తిలకించడానికి అవకాశం ఉన్నవాళ్ళు 8:30 కల్లా ఇక్కడికి వస్తే సుమారుగా అది గంట పైగా పడుతుంది. తర్వాత ఇక్కడ సప్తాహ కథా శ్రవణం ప్రారంభమవుతుంది. అందరూ కూడా శ్రద్ధాభక్తులతోటి తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా డాక్టర్ గారి దంపతుల తరఫున మీ అందరినీ కోరుతున్నాను. స్వస్తి. వారి వారి ఆచార పద్ధతిలో ఆతిథ్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. అందుచేత ఈ కథాశ్రవణం అనే భోజనాన్ని చేశారు కాబట్టి మామూలు ప్రసాదాన్ని కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జగదానంద